బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏముంది, ఇప్పుడు సిచ్యువేషన్ ఎలాగుంది, 2024 వచ్చేసరికి ఆ సిచ్యువేషన్ ఎలాగ మీ గ్రిప్లోకి వచ్చింది? ఒక 5 స్టాఫ్ మెంబర్స్తో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్ని నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కోర్టు మెట్ల కింద చెట్ల కింద కూర్చొని ఉండేవారు. వాళ్ళకి మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ ఇస్తే వాళ్ళు కూడా ప్రోడక్ట్ బయటకు వస్తుంది. నా డ్రీమ్ ఏంటంటే ప్రాసిక్యూషన్ హౌసెస్ అనేది డ్రెస్ కోడ్ పెట్టాలి వీళ్ళకి అనే ఎన్నో ఆలోచన ఎందుకు వచ్చింది? గెజిటెడ్ ఆఫీసర్గా వచ్చిన వాళ్ళు జనరల్గా మీటింగ్స్ కానీ అఫీషియల్ మీటింగ్స్ కానీ ఎట్లాగో కోర్టులో రోబ్స్ ఉంటాయి. పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన గ్యాప్ ఉంది. ఈ రెండు కలిసి పనిచేస్తేనే కన్వర్షన్ రేట్ పెరుగుతుంది. ప్రాసిక్యూటర్స్ అందరినీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్స్ అని పెట్టి ఐఓకి, తర్వాత కోర్టు కానిస్టేబుల్కి, తర్వాత మానిటరింగ్ చేసిన వ్యక్తికి, ప్రాసిక్యూటర్కి, వీళ్ళందరికీ రివార్డ్ ఇవ్వాలి, వాళ్ళందరికీ అవార్డు ఇవ్వాలి అని ఆలోచన ఎందుకు వచ్చింది? ఎప్పుడు August 15th అవి వచ్చినప్పుడు పోలీస్కి రివార్డ్స్ అవి వస్తుంది, నాకు కొంచెం అనిపించేది. ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన అచీవ్మెంట్ చెప్పండి. 8 సంవత్సరాలు లోగో తీసుకోవడం చాలా మంచి అచీవ్మెంట్. మధ్యప్రదేశ్లో ప్రోగ్రాంలో వాళ్ళు మనకన్నా ముందున్నామని ఒక ప్రోగ్రాం చేస్తే, మీకన్నా ముందు మేము ఉన్నామని మీరు ఒక అంటే మార్నింగ్ నుంచి వాళ్ళు తీసుకున్న మెజర్స్ అన్ని కూడా మాకు ఆల్రెడీ ఉన్నాయి అందులో. ఇంకా షాక్ అండి వాళ్ళ ప్రశాంతంగా నవ్వుతూ పనిచేయించే వైజయంతి గారు ఇంకొక షాడోలో కనిపిస్తుంటారు, మీ వాళ్ళు అంటుంటారు. ఒక చిన్న మాట ఈ సందర్భంలో, టెన్యూర్ రోల్ అంటే మీకు చులకనని, క్యాడర్ రోల్ అంటే ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. చులకన అనేది తప్పండి, చులకన అనేది కాదు. ఎందుకంటే ఐఎమ్ ఎన్ అడ్వకేట్. నా ఎక్స్పీరియన్స్లో ఉన్నది ఏంటంటే పని చేయకుండా ఉంటే అందరికీ ఇష్టంగా. జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 16 వివాదం అది ఒక అవగాహన రాహిత్యం అండి. అది ఎక్కువ నేను ఇప్పుడు బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేదు. మీ మీద కంప్లైంట్ ఇవ్వడం, మధ్యలో ఒకరిద్దరు అనుకుంటా ఏదో న్యూస్ చేయడం, పేపర్లో రావడం, ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటారు? ఇలా వాటికి మనం రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టామనుకోండి, రెండు 2016లో వైజయంతి గారు ప్రాసిక్యూషన్గా వచ్చారు. 2016 ముందు తెలంగాణ రాష్ట్రం కానీ ఆంధ్రప్రదేశ్లో తీసుకున్న, ముఖ్యంగా తెలంగాణ తీసుకుంటే ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, ప్రాసిక్యూటర్స్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉందనే విషయం ఎవరికి తెలియదు. ఉన్నా కూడా ప్రాసిక్యూటర్స్ కోర్టులో మెట్ల కిందనో, కోర్టు ఆవరణలో చెట్ల కింద ఉంటూ వాళ్ళ కార్యక్రమాలు చేసేవారు. అదొక డిపార్ట్మెంట్ ఉందా అనే కోణం నుండి ఇప్పుడు ఆ డిపార్ట్మెంట్ దేశానికి రోల్ మోడల్గా తయారయ్యే విధంగా తీసుకొచ్చారు వైజయంతి గారు. ఆవిడ చార్జ్ తీసుకున్న తర్వాత ముందు ఆ డిపార్ట్మెంట్కి గుర్తింపు తేవాలని వాళ్ళందరికీ ఒక డ్రెస్ కోడ్ పెట్టడమే కాకుండా, తర్వాత క్రమేపీ ఆ డిపార్ట్మెంట్కి ఒక గుర్తింపు తీసుకొచ్చారు. కేవలం డ్రెస్ కోడ్తోనే సరిపెట్టకుండా వాళ్ళకి ఒక కార్యాలయం ఇచ్చి, వాళ్ళకి ఒక ఛాంబర్ ఇవ్వడం, వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కాకుండా, పోలీసులకి ప్రాసిక్యూషన్ మధ్య ఉన్న గ్యాప్ని దాదాపు జరిపేశారు. ఇప్పుడు ప్రతి వారం 2 రోజులు పోలీసులతో వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వడం, పోలీసులకి వాళ్ళ మధ్యన ఉన్న గ్యాప్ని జరపడం కాకుండా, ప్రతి కేసులు లీగల్ అడ్వైజ్ ఇవ్వడంలో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ముందుంది. దానికి కారణం వైజయంతి గారే. అదొక్కటే కాకుండా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ప్రాసిక్యూటర్లు పనిచేసిన విధానం బట్టి వాళ్ళు ABCD అని తీసుకొచ్చి, వాళ్ళు బాగా పనిచేసే కన్వర్షన్ రేట్ తీసుకొని వచ్చిన వాళ్ళకి, అదేవిధంగా పోక్సో కేసులతో పాటు రేప్ కేసులు కానీ, సంచలన కేసుల్లో కన్వర్షన్ రేట్ పెంచిన వాళ్ళకి, లైఫ్ డెత్ తీసుకొచ్చిన వాళ్ళకి సీనియర్ ఆఫీసర్లతో అవార్డులు, రివార్డులు కూడా ఇప్పించి వాళ్ళకి కూడా మోటివేషన్ చేయడంలో ఆవిడ ముందున్నారు. తెలంగాణ రాష్ట్రం 2016 తర్వాత ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ బాగా ముందుకు రావడం, తెలంగాణ రాష్ట్రంలో కన్వర్షన్ రేట్ పెరగడంతో మిగతా రాష్ట్రాలు మన తెలంగాణ రాష్ట్రాన్ని రోల్ మోడల్గా తీసుకుంటూ వాళ్ళు కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి ముందు తీసుకురావడంలో కృషి చేస్తున్నారు. మరో దేశానికి, మరో రాష్ట్రానికి రోల్ మోడల్గా ఉన్న ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పనిచేస్తున్న వైజయంతి గారు ఈరోజు మన గెస్ట్. ఆవిడ అడిగి దాదాపు 8 సంవత్సరాలు కంప్లీట్ చేశారు ఆవిడ. ఇప్పుడు 8వ సంవత్సరం కంప్లీట్ అవుతుంది. తిరిగి ఆవిడ ఉంటారా లేదా, ఆవిడ 8 సంవత్సరాలు చేసిన అచీవ్మెంట్ ఏంటి, మైనస్ ఏంటి, ప్లస్ ఏంటి విషయాల్ని మేడం మీరు తెలుసుకుందాం. మేడం నమస్తే అండి. నమస్తే అండి. 2016 ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ తీసుకుంటే ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. ఇప్పుడు కంప్లీట్గా పీక్ స్టేజ్కి వచ్చింది.
అంటే పీక్ స్టేజ్ అంటే నా దృష్టిలో ప్లస్‌లో, మైనస్‌లో కాదు. అవును. ఆ అర్థమైంది. విధంగా తీసుకొచ్చిన మీకు ఎంత కృషి ఉందో, అంతే మైనస్ కూడా మీ దగ్గర కనిపిస్తుంటారు. అంటే మీ వాళ్ళు చెప్తుంటారు. కొంచెం కాంట్రోవర్షియల్ ఉందని. తర్వాత మీరు ఆంధ్ర వాళ్ళని తీసుకొచ్చారు. ఆంధ్రాని తీసుకొచ్చారు. ఆంధ్ర సంబంధించిన ప్రాసిక్యూటర్‌కి ఎక్కువగా మీరు హైదరాబాద్ సరౌండింగ్‌లో పోస్టింగ్‌లు ఇస్తారని, వాళ్ళకి ఎక్కడికి తీసుకెళ్లరని. అంతేకాకుండా చెన్నూరు, క్యాడర్ వీళ్ళిద్దరి మధ్యన ఒక వ్యత్యాసం తీసుకొచ్చి 2 వర్గాలుగా తీసుకొచ్చారని. టెన్యూర్ అంటే మీకు చులకనని, క్యాడర్ వాళ్ళంటే అభిమానం అని. ప్లస్ ముఖ్యంగా తీసుకుంటే జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 16 ఆ రెండిటికి కారణం మీరని. ఇవన్నీ కూడా కాంట్రవర్సీ కనిపిస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తి వెతుకుతున్నప్పుడు ప్లస్ ఉంటది, మైనస్ ఉంటది. పని చేసిన వాడికి ఎక్కువగా తగులుతుంటాయండి. సాధారణ మనకు సామెత ఉంది. కరెక్ట్. పళ్ళు కాసే చెట్టుకే రాళ్ళు రాళ్ళు పడుతుంటాయని. పడతాయి. ఆ రాళ్ళు కూడా మీరే భరించాలి కాబట్టి ఈ ప్రశ్నలకి ముందు నేను అడుగుతున్న కాంట్రవర్షియల్ కాకుండా 2016 వచ్చిన తర్వాత మీకు వచ్చిన మెయిన్ ఛాలెంజ్ ఏముంది? ఇప్పుడు సిట్యుయేషన్ ఎలాగుంది? ఇప్పుడు 2024 వచ్చేసరికి ఆ సిట్యుయేషన్ ఎలాగ మీ గ్రిప్‌లోకి వచ్చింది? మంచి క్వెషన్ వేశారు మురళి గారు. 2016లో నేను ఫస్ట్ జాయింట్ డైరెక్టర్‌గా నేను డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్‌కి అపాయింట్మెంట్ నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత సిట్యుయేషన్ ఏంటంటే అప్పటికి ఒక 5గురు స్టాఫ్ మెంబర్స్‌తో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనే ఒక డిపార్ట్మెంట్‌ని నేను ఛార్జ్ తీసుకోవడం జరిగింది. ఓన్లీ 5 మెంబర్స్‌కే నేను డ్రా చేశాను సాలరీ. ఇప్పుడు చాలా బాగా 2016లో 2016 2024లో 25 మెంబర్స్ ఉన్నారు. సో, అంత అదేమంత ఈజీ కాదండి. అవును. 5 నుంచి 25కి తీసుకురావడం. ఎలా అంటే 5 మెంబర్స్‌కి డ్రా చేసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. ఇది హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అన్నాం. ఈ డిపార్ట్మెంట్‌లోనే నేను కూడా జాయిన్ అయ్యాను. ఈ స్థాయికొచ్చాను. ఇలా అయిపోయింది ఏంటి అని. తర్వాత ఇంక అక్కడి నుంచి నేను నా వర్క్ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. అండ్ ఇండిపెండెంట్ ఆఫీస్ కూడా లేదు. డీజీపీ గారి ఆఫీస్‌లోనే మాకు అవును. ఒక చాంబరు. అకామిడేషన్. ఒక ఛాంబర్ అండ్ 4, 5 రూమ్స్ అన్నమాట. ఫస్ట్ ఆ స్థితిలో మేము అందులోకొచ్చాము. వచ్చిన తర్వాత ఫస్ట్ నాకున్నది ఛాలెంజ్ ఏంటంటే స్టాఫ్స్. వితౌట్ స్టాఫ్ ఐ కెనాట్ వర్క్. సో, అందుకని దాన్ని ముందు ఛాలెంజ్‌గా తీసుకొని స్టాఫ్‌ని ఎలాగా తీసుకోవాలి అనేది. అన్ని వేకెన్సీస్ ఉన్నాయి. రిక్రూట్మెంట్ వెంటనే అంత ఫాస్ట్‌గా మనం అనుకున్నట్టు జరగదు. కానీ అప్పటిదాకా మన పని ఆగదు. సో, నేను గవర్నమెంట్‌తో చాలా సార్లు కరస్పాండెన్స్ చేయడం గానీ, పర్సనల్‌గా వెళ్లి కలవడం, ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో అన్ని ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్‌లో అదే పనిగా నేను వాళ్ళకి అప్లికేషన్స్ పెట్టడం, ఇది ప్రాబ్లమ్ ఉంది అని తీసుకురావడం, వాళ్ళ దృష్టికి తీసుకురావడం. మేడం అప్పుడు మీకు డిపార్ట్మెంట్‌లో అంటే గవర్నమెంట్ సహకరించింది. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఎక్కువ ఆదాయం వచ్చే డిపార్ట్‌మెంట్ మీద ఫోకస్ ఉంటది తప్ప హ్మ్. ఈ జ్యుడిషియరీ మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఆ! కానీ అప్పట్లో కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉండేది. మీకు సహకరించారంటారా బడ్జెట్ అంటే విషయంలో గాని? అదొక అపోహ అండి. అట్లా ఏం ఉండదు. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్‌కి వాళ్ళకి ఎక్కడెక్కడైతే తక్కువ ఉంటాయో, ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇవన్నీ కూడా వాళ్ళకున్న బర్డెన్స్‌లో దాన్ని వన్ బై వన్ చేసుకుంటూ రావడంలో కొంత డిలే జరిగే అవకాశం ఉంటుంది. దాన్ని హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్‌గా ఎవరున్నారో వాళ్ళు రోల్ ఎక్కువ ప్లే చేయాల్సొస్తుంది. దాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అదే వాళ్ళని కలవడం, ఎక్కువ సార్లు మన ఫైల్ ముందుకెళ్ళేటట్టుగా చూసుకోవడం, ఇవన్నీ చేయాల్సొస్తుంది. అది అలా చేస్తూ నేను ఫైనాన్స్ డిపార్ట్మెంట్‌లో అక్కడ దీన్ని ఉండడం వల్ల ఏం చేశారంటే అప్పుడు ఏపీఐటీ ఆహ్, ఎస్టాబ్లిష్ అయిన అంతకుముందే మనకి ఏపీ గవర్నమెంట్‌లో ఏపీఐటీ అని ఉండేది ట్రైబ్యునల్. అది డిజాల్వ్ అయిపోయింది. డిజాల్వ్ అయినప్పుడు దాంట్లో ఉన్న స్టాఫ్ ఫస్ట్ ప్రయారిటీ నాకిచ్చారు. ఎందుకు అంటే అప్పటికి బాగా అది ఫేమస్ అయిపోయిందనమాట. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ వాళ్ళకి స్టాఫ్ లేరని ఆవిడ ఎక్కువ గొడవ చేస్తున్నారు అనేది దీంట్లో ఉండి ఫస్ట్ నాకు అలాట్ చేయడం జరిగింది దాంట్లో. అలా కొంత స్టాఫ్ నాకు రావడం జరిగిందండి. అంటే అక్కడ ప్రయత్నమే. నేను ఎక్కువ సార్లు ఆ గవర్నమెంట్‌లో నేను చెప్పడం వల్ల గానీ, నేను చేసిన ప్రయత్నాల వల్ల అది ఫస్ట్ ప్రయారిటీ మనకిచ్చి ఎక్కువ స్టాఫ్‌ని మనకి అలా కొంత స్టాఫ్ నేను తీసుకున్నాను. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కింద ఉన్న పోస్టులకి యాజ్ అగైన్స్ట్ శాంక్షన్డ్ వేకెన్సీస్ మనకి అవుట్‌సోర్సింగ్‌లో తీసుకోవాలి అనేది కొంత. సో, అది కూడా నేను గవర్నమెంట్ దగ్గర పర్స్యూ చేసుకొని చాలా సార్లు ఆ ఫైల్‌ని పర్స్యూ చేస్తూ కొంతమందిని అవుట్‌సోర్సింగ్ మీద తీసుకున్నాం. మీరు 2016లో చార్జ్ తీసుకునేసరికి కన్వర్షన్ రేట్ ఎంతుందండి? మీరు తీసుకున్న తర్వాత మీరు అడిగిన స్టాఫ్ ఇవ్వడం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేసిన తర్వాత కన్వర్షన్ రేట్ ఎంత పెరిగిందండి?
కన్విక్షన్ రేట్ అప్పుడు కన్నా ఇప్పుడు చాలా అంటే డిఫరెన్స్ అప్పటికి ఉందండి. అంటే ఈ సాధారణ గవర్నమెంట్ కూడా అటువంటి ప్రోడక్ట్ ఉంటేనే ఖర్చు పెడతారు తప్ప ఊరకనే ఖర్చు పెట్టరు. అదేం లేదండి. అదేం లేదు. గవర్నమెంట్‌కి అన్ని డిపార్ట్మెంట్స్ ఈక్వల్‌గానే ఉంటాయి. మరి ఖర్చు ఎక్కువ అంటే అప్పట్లో ఆదాయం గవర్నమెంట్ కూడా మేడం ఫస్ట్‌గా ఏర్పడింది గవర్నమెంట్ కాబట్టి అవును. కన్వెన్షన్ రావాలి. అంటే తెలంగాణలో నేరం చేయాలంటే భయపడాలి. ఆ విధంగా శిక్ష పడాలని కూడా అవును. గవర్నమెంట్ చాలా పట్టుదల ఉంది అప్పుడు. లా అండ్ ఆర్డర్ చాలా బావుండాలి అనేది ఏ గవర్నమెంట్‌కైనా ఉంటుందండి. హ్మ్. ఎందుకంటే దాన్ని బట్టే ఆ గవర్నమెంట్ ఎట్లా వర్క్ చేస్తుందనేది అవును. ఉంటుంది కాబట్టి, దాని ఇంపాక్ట్, ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటుంది కాబట్టి, దాన్ని ఎప్పుడైనా దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ దోస్ డిపార్ట్మెంట్స్ విచ్ ఆర్ కమింగ్ ఇంటూ దట్ లా అండ్ ఆర్డర్ వర్డ్. సో, అందుకని అలాగే ప్రాసిక్యూషన్ కూడా మాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరగడం అంటే నాకు ఆఫీస్ అయితే మాకేమి స్పెషల్‌గా అలాట్‌మెంట్ కాలేదు. అన్‌ఫార్చునేట్‌లీ గవర్నమెంట్ ఇద్దాం అనుకున్నా కూడా వేరియస్ సర్కమ్‌స్టాన్సెస్ అప్పుడు ఏపీ డివైడ్ అవ్వడం వల్ల వాళ్ళకి కొన్ని ఆఫీసులు వెళ్ళాల్సొచ్చింది. ఉన్న ఆఫీసులను డివైడ్ చేయడంలో ఆఫీసెస్ కష్టమైంది. నంబర్ 1. నంబర్ 2 తర్వాత మనకి సెక్రటేరియట్ కొత్తగా కన్‌స్ట్రక్షన్ అవ్వడంతో ఉన్న మళ్ళీ వాళ్ళందరూ మనకి వెనక్కి రావడం జరిగింది. ఇట్లా ఆఫీసెస్‌ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టమైంది గవర్నమెంట్‌కి. సో, మనం అవన్నీ కూడా మనం కూడా అడ్జస్ట్ చేసుకోవాలి కొన్ని. హ్మ్. సో, అట్లా నేను కంటిన్యూ చేశాను. బట్ ముందు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కన్నా కూడా ఇన్‌సైడ్ మనకి వర్కింగ్ కేపబిలిటీస్ ఇవన్నీ పెరగాలండి. అది లేకపోయినా పర్వాలేదు. అవును. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది నెక్స్ట్. కానీ ఫస్ట్ ఇన్‌సైడ్ కేపబిలిటీస్ అన్నీ కూడా మనకు బావుండాలి. అందుకని మనం ఫస్ట్ కాన్సంట్రేషన్ ఏంటంటే మన స్టాఫ్ మీద. స్టాఫ్ బాగా ఉండాలి. స్టాఫ్‌నందరిని కూడా నేను ప్రొక్యూర్ చేసుకోగలిగాను. హ్మ్. ఇప్పుడు నా గ్రూప్ 4లో, గ్రూప్ 3లో కూడా మనకి వస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ గ్రూప్ 4లో కొంతమంది అపాయింట్మెంట్స్ కూడా అయినాయి. ఓకే. సో, దాని తర్వాత అప్పుడు నెక్స్ట్ ఎవరు మనకి అంటే ప్రాసిక్యూటర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. హ్మ్. మొత్తం అవును. వాళ్ళ వర్కింగ్ కేపబిలిటీస్ మీదనే డిపార్ట్మెంట్ ఇమేజ్ అనేది ఉంటుంది. సో, అందుకని దాంట్లో ఎక్కువ క్యాడర్‌ని నేను వర్క్ చేసే విధంగా చేయగలుగుతాం. ఎందుకంటే వాళ్ళ కాండక్ట్ రూల్స్ ఉంటాయి. టెన్యూరల్‌గా ఉండదంటారా? కాండక్ట్ రూల్స్ ఉండవండి వాళ్ళకి. రూల్స్ ఉండవు. కానీ అడ్మినిస్ట్రేటివ్ కేపబిలిటీస్ అడ్మినిస్ట్రేషన్ పరంగా వాళ్ళని కూడా మేము చేయాల్సొస్తుంది. ఫోర్స్ చేయాల్సొస్తుంది. అంటే ఎలా చేస్తున్నారు ఏంటి అని వర్క్ ఇవాల్యుయేషన్ అయితే చేయాలి. చేస్తాం గానీ కాండక్ట్ రూల్స్ ఉండడం వల్ల వాళ్ళు భయపడతారు కాబట్టి వాళ్ళకి కొంచెం క్యాడర్ వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేస్తాం. అచ్చా! మీ వర్క్ ఇలా లాస్ట్ ఇయర్‌కి, ఈ ఇయర్‌కి ఇంత డిఫరెన్స్ ఉంది. ఇంకా తగ్గినాయి, కన్విక్షన్స్ తగ్గినాయి. ఇట్లా అడగడానికి ఎక్కువ అవకాశం ఓకే. ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రాసిక్యూషన్ సర్వీస్ రూల్స్ అన్నీ క్యాడర్ వాళ్ళకి హుహు. ఎక్కువ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కంట్రోల్‌లో ఉండి వాళ్ళని ఎక్కువ మనం మానిటర్ చేయడం అనేది జరుగుతుంది. వాళ్ళకి హ్మ్. ఒక స్పెషల్ సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా కానీ మీరు చెప్పినట్లుగా ప్రొడక్ట్ కావాలనుకుంటే వాళ్ళకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వడం బాధ్యత మీది. కరెక్ట్. కోర్టులో చూస్తుంటే గతంలో కోర్టు మెట్ల కిందో, చెట్ల కింద కూర్చొని ఉండేవారు వాళ్ళందరూ. వాళ్ళకి మీరు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చి వాళ్ళకు మంచి అట్మాస్ఫియర్ ఇస్తే వాళ్ళు కూడా ప్రొడక్ట్ బయటకొస్తది కదండీ! ఎగ్జాక్ట్‌లీ అండి. మీరు అది నేను ఫస్ట్ నుంచి కూడా 2016 నుంచి కూడా దాని మీద కాన్సంట్రేట్ చేస్తున్నాను. నాకు ఇప్పుడు ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ మై సర్వీస్ ఏదైనా డిసాటిస్ఫాక్షన్ ఉంది అంటే అదొక్కటే. నా డ్రీమ్ ఏంటంటే ప్రాసిక్యూషన్ హౌసెస్ అనేది ఉండాలి. ప్రతి అవును. లాస్ట్ కోర్ట్‌లో ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు. నేనెప్పుడు అది ఫస్ట్ నుంచి 2016 నుంచి నా స్లోగన్ అదే అండి. హ్మ్. అంటే నేను ఆ అజెండాతోనే అసలు చాలా మోటివేషన్‌తో ఈ పోస్ట్‌లోకొచ్చాను. వచ్చిన తర్వాత దాంట్లో స్టార్ట్ చేస్తే సాధక బాధకాలన్నీ కొంచెం బయటపడినాయి. అన్‌ఫార్చునేట్‌లీ మధ్యలో కొద్దిగా లాస్ట్ స్టేజ్‌కొచ్చిన తర్వాత ఈ కోవిడ్ రావడం. హ్మ్. కోవిడ్ వచ్చే టైంకి మనం లాస్ట్ స్టేజ్ దాకా తీసుకెళ్ళింది కాస్త మళ్ళీ ఫస్ట్‌కొచ్చింది. ఎందుకంటే అప్పుడు కోర్ట్స్ అన్నీ కూడా ఆన్‌లైన్ అవును. దీంట్లో ఫంక్షన్ చేయడం హ్మ్. దీనివల్ల. హ్మ్. అక్కడ కొంచెం డిలే అయిపోయిందండి చాలా. మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడం ఎందుకంటే ఇది జ్యుడిషియరీ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఈ అవును. రెండిటి మధ్యలో ఉండాల్సిన 2 కోఆర్డినేట్ చేసుకొని ఒక బ్రిడ్జ్ తీసుకోవాల్సిన కదండీ ఇది. హ్మ్. బ్రిడ్జ్ మేము. హ్మ్. కానీ ప్రాసిక్యూషన్ హౌసెస్ అనేది రావాలి అంటే తప్పనిసరిగా జ్యుడిషియరీ ఒప్పుకోవాలి. ఎందుకంటే హ్మ్. వాళ్ళ కోర్ట్ ప్రెమిసెస్‌లో మా బిల్డింగ్ సెపరేట్‌గా ఉండాలి అనేది మెయిన్ వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి దాని మీద మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని కన్‌స్ట్రక్షన్ చేయాలి. హ్మ్. సో, ఈ 2 కలిసి చేయాల్సిన పని కాబట్టి కొంత ఆ కోఆర్డినేషన్‌లో డిలే అవుతుంది. హ్మ్. ఆ డిలే కొంచెం ఎక్కువ డిలే అయింది కోవిడ్ వల్ల. సో, అచ్చా! దానివల్ల నేను పూర్తిగా నాకు ఉన్నంతలో ఏం చేశామంటే ఇండిపెండెంట్‌గా ఒక్కొక్క కోర్ట్‌ని అడిగి కొన్ని కోర్ట్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్‌లో కొన్ని కోర్ట్స్‌లో కొంచెం ప్లేస్ తీసుకొని అందులో టెంపరరీ కన్‌స్ట్రక్షన్స్ చేయడం అక్కడ హ్మ్. దాకా చేయగలిగామండి. హ్మ్. కానీ ఇన్‌ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే మాత్రం వండర్‌ఫుల్ రిజల్ట్స్ ఉంటాయండి ఓకే. డెఫినెట్‌గా. ఓకే. ఇంకా ఇంతకన్నా ఇప్పుడు మీరు ఇందాక అడిగారు. ఈ ఇయర్ మాకు 44% కన్విక్షన్ రేట్ ఉంది. హుహు. చాలా ఎక్కువ మిగతా స్టేట్స్‌లో పోలిస్తే మనకు చాలా మంచి తెలంగాణలో మాత్రం కన్విక్షన్ రేట్ చాలా బాగా ఓకే. ఇంప్రూవ్ ఆ రేట్ అయింది. గురించి తర్వాత వద్దాం మేడం. ఓకే. మీరు 2016 తీసుకున్న తర్వాత జాయింట్ పీపీ నుండి దీంట్ నుంచి జాయింట్ డైరెక్టర్ నుంచి డైరెక్టర్ పోస్ట్‌కొచ్చేసరికి డ్రెస్ కోడ్ పెట్టాలి వీళ్ళకి అనే ఆలోచన ఎందుకొచ్చింది?
ఎందుకు అంటే అందరూ కూడా గెజిటెడ్ ఆఫీసర్స్ అండి. అపాయింట్మెంట్ యాజ్ ఏపీపీ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ గెజిటెడ్ ఆఫీసర్ పోస్ట్. ఓకే. సో అందుకని ఒక గెజిటెడ్ ఆఫీసర్గా వచ్చిన వాళ్ళు జనరల్గా మీటింగ్స్ కానీ అఫీషియల్ మీటింగ్స్ కానీ ఎట్లాగో కోర్టులో రోబ్స్ ఉంటాయి, కోర్టు ఉంటుంది, రోబ్స్ ఉంటాయి, అవి వేసుకునే వెళ్ళాలి. బట్ బయట మనకి ఎప్పుడైనా అఫీషియల్గా మాకు మీటింగ్స్ అవి కండక్ట్ చేసినప్పుడు ఒక ఎలిగెన్స్ కనపడాలి, ఆఫీసర్ అనే ఒక ఫీలింగ్ కూడా వాళ్ళలో రావాలి మనం వేసుకున్నప్పుడు. సో ఆ డీసెన్సీ కనపడాలి, ఒక యూనిఫార్మిటీ ఉండాలి అందరూ కలిసి ఉన్నప్పుడు. అందుకని ఆ ఎలిగెన్స్ తీసుకురావడం కోసం అని చెప్పి అది పెట్టాల్సి వచ్చిందండి. దాన్ని గవర్నమెంట్ సహకరించిందంటారా? గవర్నమెంట్ తప్పనిసరిగా మంచి పనులు ఏం చేసినా వాళ్ళేం కాదని అనరండి. ఓకే మేడం. కానీ మీరు వచ్చేసరి తర్వాత అంటే అప్పటికి పోలీస్కి ప్రాసిక్యూషన్ మధ్యన గ్యాప్ ఉందండి. ఈ రెండు కలిసి పనిచేస్తేనే కన్వర్షన్ రేట్ పెరుగుతుంది. Correct. ఎక్కడో ఐఓ చేస్తాడు, ఎప్పుడో చేస్తాడు, తర్వాత కేసు తీసుకొచ్చి ఈయన మొక్కను పడేస్తాడు, ఇది దిద్దుకోలేక లాస్ట్ మూమెంట్ లో ఏదో రాస్తారు, కేసు కొలాప్స్ అవుతుంటాయి. ఆ గ్యాప్ ని ఎలా కవర్ చేసుకోవచ్చారు? మీరు ఐడెంటిఫై చేస్తుంటారు ఫస్ట్ లోని గ్యాప్ ని, ఆ గ్యాప్ ని ఎలాగా కంట్రోల్ నేను చేసుకోవచ్చు? రావడమే ప్రాసిక్యూటర్ గానే నేను అపాయింట్ అయ్యాను కదండి ఫస్ట్. సో ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్స్ మొత్తం దాని అన్నీ తెలుసు కాబట్టి, దాంట్లో ఉన్న ఇన్స్ అండ్ అవుట్స్ అన్నీ తెలుసు కాబట్టి ఎప్పుడు కూడా ఫ్రమ్ ది బిగినింగ్ నాకు అది ఉండేది. పోలీస్తో ఎప్పుడు ప్రాసిక్యూషన్ అసోసియేట్ అయి ఉంటే, అంటే ఎంతవరకు అంటే కేసు వరకు, అవును, కేసు వరకు మాత్రం మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే తప్పనిసరిగా మంచి రిజల్ట్స్ ఉంటాయి అనేది నాకు బాగా. దాన్ని ఎలా ఫస్ట్ స్టార్ట్ చేయాలంటే ఐడియా ఎట్లా వచ్చింది అంటే, మనం ఒక మాకేమి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ అవి లేవు. మేము మళ్ళీ అగైన్ వీ హ్యావ్ టు ఫాల్ బ్యాక్ ఆన్ పోలీస్ అకాడమీ. అకాడమీలోనే మేము అన్ని ఇన్స్టిట్యూషన్స్ చేయాలి, ప్రోగ్రామ్స్ చేయాలి. సో అందుకని మనమే ప్రాసిక్యూటర్స్ అందరూ కూడా మంచి వెల్ వెర్స్డ్ విత్ ది సబ్జెక్ట్ బాగుంటుంది. వాళ్ళకందరికీ కూడా మంచి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంది. దాన్ని యూస్ చేసుకుని మనం పోలీస్ కూడా లీగల్ ఆస్పెక్ట్స్, ఎందుకంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ ఏం తప్పులు చేస్తారు అనేది ప్రాసిక్యూటర్స్కి తెలుస్తుంది, వాళ్ళని ఎక్కడ మనం గైడ్ చేయాలనేది కూడా వీళ్ళకే తెలుస్తుంది. సో అందుకని వాళ్ళని ప్రాసిక్యూటర్స్ అందరినీ కూడా ఒక ట్రైనింగ్ సెషన్స్ అని పెట్టి ఎవ్రీ సాటర్డే, 4th సాటర్డే, 3rd సాటర్డే అట్లా కొన్ని తీసుకొని పోలీస్కి వీళ్ళు గైడెన్స్ ఇచ్చేటట్టుగా ఆ లీగల్ ఆస్పెక్ట్స్. అండ్ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్ ఉంటాయి కొన్ని, దాంట్లో రెగ్యులర్ ప్రొసీజర్ సిఆర్పిసిలో చేయడం అనేది ఒకటి, కానీ స్పెషల్ ఎనాక్ట్మెంట్స్లో కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ ఉంటాయి. అవి కనుక మిస్ప్లేస్ చేస్తే మనం అది ఫాలో అవ్వకపోతే, కంప్లై చేయకపోతే కోర్టులో కేసెస్ పోయే పరిస్థితి ఉంటుంది. సో అవి ముందే తెలియాలి కదా, తర్వాత మనం సెటరేట్ చేసుకోలేం కొన్ని. సో అవి తెలియాలి అంటే వాటన్నిటి మీద అవగాహన కల్పిస్తూ మన ప్రాసిక్యూటర్సే వాళ్ళకి ఆ గైడెన్స్ అనేది ఎప్పుడో కేసు వచ్చినప్పుడే ఎందుకు చెప్పాలి, మామూలుగా ఉట్టేప్పుడు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు విని నేర్చుకుంటారు కదా. ఆ రకంగా వాళ్ళకి కోఆర్డినేషన్ పెరుగుతుంది కదా. వాళ్ళు ఏదైనా ఉంటే ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు, వీళ్ళు వాళ్ళకి చెప్పగలుగుతారు, దాంతో ఒకళ్ళకొకళ్ళు బాగా పరిచయం ఉంటుంది. ఇప్పుడు ఒక మంచి ప్రాసిక్యూటర్ ఎక్కడో హైదరాబాద్లో ఉంటే, ఎక్కడో మనకి మారుమూల ఎక్కడో ఉన్న ఒక ఎస్ఐకి ఏదైనా అవసరం వచ్చింది అనుకోండి, ఎస్హెచ్ఓకి ఆయన సబ్జెక్ట్ చెప్తున్నారు కదా అని వాళ్ళు ఫోన్ చేసి ఇమీడియట్గా వాళ్ళ దగ్గర నుంచి ఆ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి వాళ్ళు ఏం కావాలో వాళ్ళకి ఒపీనియన్ తీసుకోగలుగుతారు కదా ఓవర్ ఫోన్, అప్పటికప్పుడు కావాల్సి వస్తుంది. సో మరి అది చాలా కోఆర్డినేషన్ పెరిగినట్టే కదా దానివల్ల. సో ఇప్పుడు సపోజ్ ఎన్డీపీఎస్ ఒక యాక్ట్ ఉంది అనుకోండి, దాంట్లో ఒకళ్ళు బాగా ఎక్స్పర్ట్ అయి ఉంటారు ఇలా చెప్పడం వల్ల. నేను ఆ క్లాసెస్ ఇవ్వడం వల్ల పీపీస్ ఏం చేస్తారంటే దాని మీద చాలా ఎన్డీపీఎస్ యాక్ట్ మీద ఆ పర్టికులర్ ప్రాసిక్యూటర్ చాలా స్టడీ చేసి ఉంటారు, చెప్పాలి కదా. అందుకని ఆ చెప్పడంలో వాళ్ళు ఎక్స్పర్ట్స్ అయి ఉంటారు. ఇప్పుడు ఆ ఎక్స్పర్ట్ అయిన పీపీ మొత్తం స్టేట్ పోలీస్ అందరికీ తెలిసింది, బికాజ్ ఆన్లైన్ క్లాస్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి. ఆయన తన ఫోన్ నెంబర్ అవన్నీ కూడా ఇస్తారు. ఎనీ డౌట్ యూ కెన్ కాల్ మీ ఎట్ ఎనీ టైమ్ అని చెప్తారు ఎండ్ లో. చెప్తే ఎండ్ ఆఫ్ ది సెషన్ ఇక్కడ చిన్న మైనస్ కూడా ఉంటది, చెప్పండి. వాళ్ళు దొరికేది శనివారం, ఆదివారం సెలవులు. ఆ రోజు మీరు కంప్లీట్ గా తినేస్తున్నారని సహకరించారా? గవర్నమెంట్ సర్వెంట్కి శని ఆదివారాలు ఏమి ఉండవండి, అట్లా ఏమి ఉండవు. ఆదివారం ఏమి డిస్టర్బ్ చేయం. సాటర్డే హాలిడే కాదే మనకి, సెకండ్ సాటర్డే హాలిడే, సెకండ్ సాటర్డే ఏం డిస్టర్బ్ చేయం. పబ్లిక్ హాలిడేస్ ఏవి కూడా మనం డిస్టర్బ్ చేయం. అంటే మీ వైపు నుంచి కాకుండా పోలీస్ వైపు నుంచి తీసుకుంటే వాళ్ళకి వేరే బందోబస్తులోనే రకరకాల పోస్టులు కండక్ట్ చేసేది ఓన్లీ సాటర్డే. ఓకే, సాటర్డే ఎనీ టైం. కానీ సాధారణంగా పోలీసులు ఏం చేస్తుంటారు అంటే, చార్జ్ షీట్ వేసాక లాస్ట్ మినిట్ లో తీసుకొచ్చి మీ పీపీ గారికి ఇస్తారు, మాకు సజెషన్ ఇవ్వండి సార్ అని. రేపు వేయాలి చార్జ్ షీట్ ఏంటి, టైం సరిపోదు,
మరి ఆయన ఏం చేయగలరండి అప్పుడు? లాస్ట్ మినిట్‌లో ఇచ్చినప్పుడు కొంత టైం తీసుకోవాల్సొస్తుంది. లేదంటే దానికి అట్లా రోజు ఉండవు గదా! హ్మ్. ఎప్పుడో కొన్నుంటాయి. ఉన్నప్పుడు కొంచెం టైం తీసుకొని చాలా ఎక్స్‌ట్రా టైం మనం వర్క్ చేయాల్సొస్తుందండి. హ్మ్. ఎందుకు చేయకూడదు? చేయాలి. అదే వాళ్ళకేదో రీజన్ ఉండుంటుంది. హ్మ్. ఇన్వెస్టిగేషన్ చేసేప్పుడు మనం చాలా ఈజీగా చెప్తాం గానీ, అంత ఈజీ కాదండి. ఎందుకంటే చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాలి. రిపోర్ట్స్ రావాలి వేరియస్ ఆర్గనైజేషన్స్ నుంచి. సో, అవన్నీ రిపోర్ట్స్ కలెక్ట్ చేయడం గానీ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో ఇవన్నిట్లో కొంత డిలే జరగొచ్చు వాళ్ళకి. హ్మ్. ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవును. దాన్ని ఒక పీపీఏ అర్థం చేసుకోవాలి. హుహు. వాళ్ళకుండే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఏంటని పబ్లిక్ తెలీదు గానీ, ప్రాసిక్యూటర్స్‌కి డెఫినిట్‌గా ఆ! తెలుస్తుంది. ఆ బిజీ షెడ్యూల్‌లో వాళ్ళు అక్కడి నుంచి మళ్ళీ వచ్చి ఇదంతా ప్రిపేర్ చేసుకొని, లాస్ట్ డేట్ ముందు మనం గబుక్కున వెయ్యాలి గాబట్టి వస్తారు. ఓకే. డేట్ అంటూ ఒకటి ఫిక్స్ అయింది గాబట్టి. అవును. మేడం మీరు వాళ్ళకి పోలీస్‌కి, ప్రాసిక్యూషన్ రెండి మధ్యన గ్యాప్ లేకుండా సాటర్‌డే, సండే గాని లేదా సాటర్‌డేస్ గాని సాటర్‌డేనే సండే సాటర్‌డే లేదులే. పెడుతున్నారు. హ్మ్. అంతవరకు బానే ఉందండి. కానీ ఈ ఈ గ్యాప్‌నంతా కూడా కరోనా టైంలో తినేసుంటది. కరెక్ట్. ఏం కరెక్ట్. చేశారప్పుడు మరి? కరోనా టైంలో ఆ కొంత 2 సంవత్సరాలు కూడా ఆ! ఆ 2 సంవత్సరాలు ఎవరు కోర్ట్స్ కూడా అన్నీ వర్క్ ఫ్రమ్ హోమే గదా! అందరూ గూడా. హ్మ్. సో, ఎవరు ఆ టైంలో మాత్రం కొన్ని రేర్‌గా ఒక 3 మంత్స్‌కి, 4 మంత్స్‌కి ఒక క్లాస్ కండక్ట్ చేయడం. కానీ అప్పుడు ఆన్‌లైన్ బాగా మనం యూజ్ చేసుకున్నాం గదా! టెక్నాలజీ యూజ్ చేసుకున్నాం. జూమ్ అసలు ఇంట్రెస్టా? యాక్చువల్‌గా అంతే. జూమ్ మీటింగ్స్ పెట్టి ఎక్కడున్నా వినొచ్చు. హ్మ్. ఇంట్లో ఉన్నా వినొచ్చు, ఎక్కడున్నా వినొచ్చు. అది ఒకటి. హ్మ్. యాక్చువల్‌గా అప్పటినుంచి ఆన్‌లైన్ క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది మాకు స్టార్ట్ అయింది. అంతకుముందు మా పీపీస్ పాపం అన్నీ వెళ్ళి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్‌కి వెళ్ళి ఫిజికల్‌గా వెళ్ళి చెప్పేవాళ్ళు. అది ఆ పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో అందరూ జాయిన్ అయ్యేవాళ్ళు. పోలీస్ అండ్ ప్రాసిక్యూటర్స్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్. అక్కడ వీళ్ళు ఫిజికల్‌గా ఎళ్లి చెప్పేవాళ్ళు. హ్మ్. ఆ తర్వాత ఈ కోవిడ్ మూలంగా మాకు ఇదొకటి కొత్త ఐడియా వచ్చింది. హ్మ్. సో, ఆన్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ చేసి, అచ్చా! సో, జూమ్ మీటింగ్స్ అవి పెట్టి అక్కడి నుంచి మేము అట్లా స్టార్ట్ చేసాం. అంటే ఈ రెండిటిని మధ్యన గ్యాప్ కొంచెం తగ్గించారు. హ్మ్. ముందుకు తీసుకెళ్తున్నారు. హ్మ్. కానీ మీ దగ్గర మీ డిపార్ట్‌మెంట్‌లో నిందితుడికి శిక్ష పడిన వాళ్ళకి ఆర్గ్యూ చేసిన పీపీకి లేదా అదేవిధంగా కోర్ట్ కానిస్టేబుల్‌కి కూడా హ్మ్. ఐఓ కాకుండా గతంలో అయితే ఐఓ వరకు ఉండేది. కానీ యాహ్! సర్టిఫికేట్ ఇచ్చేవారు. ఇప్పుడు ఇప్పుడు సీడీఓ ఐఓకి, తర్వాత కోర్ట్ కానిస్టేబుల్‌కి, కరెక్ట్. తర్వాత మానిటరింగ్ చేసిన వ్యక్తికి, ప్రాసిక్యూటర్‌కి యాహ్! వీళ్ళందరికీ రివార్డ్ ఇవ్వాలి. వాళ్ళందరికి అవార్డ్ ఇవ్వాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందండి? నేను కూడా ప్రాసిక్యూటర్‌గా వర్క్ చేశానండి. చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేశానని నేను అనుకుంటున్నాను. ఆహ్, ఒక కమిట్మెంట్‌తో వర్క్ చేశాను. మంచి మంచి కేసెస్ కండక్ట్ చేశాను. ఆహ్, ఎప్పుడు ఆగస్ట్ 15థ్ అవి వచ్చినప్పుడు పోలీస్‌కి రివార్డ్స్ అవి వస్తుంటే నాకు కొంచెం అనిపించేది. ఎప్పుడు ప్రాసిక్యూటర్స్‌కి ఎందుకివ్వరు? ఇంత మంచి ఇన్ని కేసెస్‌లో కన్విక్షన్ వచ్చిందని ఒక ఐఓని చాలా ఎక్కువగా అందరికీ తెలిసిపోతుంది. ఆ అవును. ఐఓకి ఒక రివార్డ్ పోలీస్‌కే ఎక్కువ ఇచ్చారు. ప్రయారిటీ ఉంటది కదా! ప్రయారిటీ అవును. ఉంటుంది. యాక్చువల్‌గా ప్రాసిక్యూటర్ కండక్ట్ చేయకపోతే ఇన్వెస్టిగేషన్ ఎంత చేసినా కూడా అక్కడ కన్విక్షన్ రాదు. హ్మ్. సో, అందుకని ప్రాసిక్యూటర్స్ రోల్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద కోర్ట్ అండ్ ట్రెమెండస్ రోల్ కీ రోల్ దే ప్లే. కానీ దానికి అక్కడ ఇంపార్టెన్స్ తగ్గిపోయింది. ఆహ్, అట్ అట్లా ఉంటే ఏమవుతుందంటే మోటివేషన్ ఉండదు. మనం ఏం చేసినా కూడా పోలీస్‌కే కదా రివార్డ్ వచ్చేది. మనకేమి దాంట్లో రికగ్నిషన్ ఎప్పుడు లేదనే బాధ అయితే ఉంటుంది. హ్మ్. అసలు మన డిపార్ట్మెంట్ ఎక్కడ కనిపించట్లేదు. కలెక్టర్ దగ్గర ఎవరో ఇస్తే ఆ డిస్ట్రిక్ట్‌లో ఎవరన్నా అప్పట్లో కలెక్టర్స్ ఇచ్చేవాళ్ళు ఆగస్ట్ అవును. 15 జనవరి వాళ్ళు 26 ఎవరికి నుండి ఇస్తే ఇచ్చేవారు. అంతే. దానికేమి ఒక డిపార్ట్మెంట్ పంపడం గాని, వీళ్ళకివ్వండి, వీళ్ళకివ్వండి వాళ్ళకి ఎవరు ఇష్టమైతే వాళ్ళకి ఆ డిస్ట్రిక్ట్‌లో మాత్రమే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. ఓ డిస్ట్రిక్ట్‌లో ఉండేది, ఓ డిస్ట్రిక్ట్‌లో ఉండేది హ్మ్. కాదు. ఈ వచ్చిన వాళ్ళని చూసి రాని వాళ్ళు కొంచెం అరే! మా డిస్ట్రిక్ట్‌లో ఉంటే బావుంటుంది కదా! అని ఉంటుంది కదండీ. దట్ ఈస్ ఓన్లీ స్మాల్ టోకెన్ ఆఫ్ రికగ్నిషన్ అవును. అంతే. ఫర్ ఎనీ ఆఫీసర్. ఏముంటుంది ఒక సాల్వో, సర్టిఫికేట్ అంతే. చాలా దానికి చాలు ఆనందపడతారు. అది. ఎందుకంటే అవునండి. కమిట్మెంట్‌తో 35 ఇయర్స్ సర్వీస్ చేసే వాళ్ళకి మధ్యలో ఒక చిన్న రికగ్నిషన్ అనేది చాలా బావుంటుందండి. సో, అందుకని దాన్ని అప్పుడు డీజీపీ గారితో మాట్లాడి, మనం ఇలా చేస్తే బావుంటుంది. రివార్డ్స్ లెట్ అస్ ఎక్స్టెండ్ ఇట్ టు పోలీస్ ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ ఆల్సో అది బావుంటుందండి అంటే, పాపం వాళ్ళు వెంటనే యాక్సెప్ట్ చేసి దాన్ని ఒక స్ట్రీమ్ లైన్ చేయడం జరిగింది. ఇప్పుడు అది కంప్లీట్‌గా కంప్లీట్ సిస్టమ్ అయిపోయిందంటారా? సిస్టమ్ అయిపోయిందండి. ఆ! అయిపోయింది. దాంతో పాటు అది నేను కూడా మ్యాండేటరీ అయినట్టుంది ఇప్పుడు. ఇప్పుడు అంటే మ్యాండేటరీ కాదు. ఆ! అది ఒక పార్ట్ ఆఫ్ జాబ్. అంటే జాబ్ అండ్ దాంట్లో ప్రోగ్రామ్. ఒక మంచిది అబ్జర్వ్ చేసిందేంటంటే పోటీతత్వం వచ్చిందండి. ఆ! పర్వాలేదు వరంగల్‌లోకి వచ్చింది. హ్మ్. నాకెందుకు రాదు? రాదు. నిజామాబాద్ అయినా, కరెక్ట్. నిజామాబాద్‌కి వచ్చిందని ఆదిలాబాద్ అయినా. కరెక్ట్. అది ఇప్పుడు రివార్డ్ మేళా అనేది కూడా జరుగుతోంది కదండీ. అండ్ హుహు. నేను కూడా ఆగస్ట్ 15 అపార్ట్ ఫ్రమ్ అవర్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా! అని మేము మానేయలేదు. హుహు. అసలు పేరెంట్ డిపార్ట్మెంట్ మనది. మనం ఇవ్వకుండా మరి వేరే ఎంత అవును. ఇచ్చినా కూడా కరెక్ట్ కాదు అని మళ్ళీ నేను ఆగస్ట్ 15 అండ్ జాన్యువరి 26 2 టైమ్స్ ఇయర్లీ 2 టైమ్స్ నేను మళ్ళీ ఆ 6 మంత్స్‌లో ఎవరెవరికైతే ఎక్కువ కన్విక్షన్స్ వచ్చినాయి హ్మ్. అవన్నీ డేటా తీసుకొని వాళ్ళకి లేకపోతే డెత్ పనిష్మెంట్ వచ్చినవి గాని, క్యాపిటల్ పనిష్మెంట్స్ వచ్చినయి ఇవన్నీ కూడా నేను కూడా ఇస్తూ ఉంటాను. హ్మ్. సో, మరి మీకు ఫండ్ వస్తుంటదండి?
సర్టిఫికేటే కదండి. మేము రివార్డ్ ఏమి ఇవ్వం. ఓన్లీ సర్టిఫికేట్స్ అండ్ చాలు, వాళ్ళకి సర్టిఫికేట్సే కావాలండి. అచ్చా. ఎందుకంటే అవి వాళ్ళకి ఎప్పుడైనా అది మెమరీ కదా, చూపించడానికి అవును. కూడా ఏదైనా వేరే ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు అవును. కూడా దీన్ని. మేడం, మీ ఐడియాస్ అన్ని షేర్ చేసుకొని ఏ జిల్లా నుంచి ఎక్కువ కోఆపరేట్ ఉందండి తెలంగాణలో? అంటే ప్రాసిక్యూషన్ ప్రాసిక్యూషన్, డిపార్ట్మెంట్ అంటే పోలీస్ కానీ, అంటే బాగున్నాయి ఐడియాస్ అని మీకు సపోర్ట్ చేస్తూ బాగా డెవలప్ అయిన డిపార్ట్మెంట్, అంటే బాగా సక్సెస్ అయిన ఎప్పుడైనా రంగారెడ్డి అంటే ఎక్కువ పెద్ద డిస్ట్రిక్ట్ రంగారెడ్డి. రంగారెడ్డి కదండి. తర్వాత కమిషనరేట్స్ ఉంటాయి కదా, సో కాన్సన్ట్రేషన్ ఫోకస్ ఎక్కువ ఉంటుంది. క్రైమ్ ఎక్కువ, అవును. క్రైమ్ ఎక్కువ ఎక్కడైతే ఉంటుందో అదే మనకి ఎక్కువ అన్నిట్లోనూ ఫస్ట్ రావడం కూడా ఉంటుంది అనమాట. క్రైమ్ ఎక్కువే, కన్విక్షన్స్ ఎక్కువే ఉంటాయి, అన్నీ ఎక్కువే ఉంటాయి. సో అక్కడ కాన్సన్ట్రేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. సో దాంతో కోఆర్డినేషన్ పెరుగుతుంది, కోఆపరేషన్ పెరుగుతుంది, టీం వర్క్ పెరుగుతుంది. దాంతో కన్విక్షన్స్ రావడానికి ఎక్కువ ఎక్కువ రంగారెడ్డి అవకాశం ఉందంటారు. ఉంటుంది. అంతే. సహకరించిన వాళ్ళు ఎవరున్నారండి? సహకరించడం అందరూ సహకరించాల్సిందేనండి, తప్పదు. సహకారం లేనిది అంటే ఇండివిజువల్ పర్సన్స్ ఉండొచ్చు కొంతమంది, సహకారం లేని వాళ్ళు. అది ఏ డిపార్ట్మెంట్లో అయినా ఉంటుంది. కొంతమంది అవును. కొంతమంది అటు ఇటుగా వాళ్ళ వరకు వాళ్ళు చేసుకుంటారు, అది Okay. అసలు ప్రాబ్లం లేదు. కానీ ఎన్ని సంవత్సరాల్లో మీకు బాగా నచ్చిన పీపుల్ ఎవరండి? ఓ పెద్ద లిస్టే ఉందండి. చాలా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఎందుకంటే నాన్ కాంట్రవర్షియల్ గా ఉంటూ వాళ్ళకి ఇచ్చిన జాబ్ వాళ్ళు చేసుకునే ప్రతి వాళ్ళు నాకు ఇష్టమే. అచ్చా. నేను మెయిన్ నాకున్న క్రైటీరియా ఏంటి అంటే, ఒక జాబ్ ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని కమిట్మెంట్, డెడికేషన్, టైం, ఇంటెలిజెన్స్ అన్నీ కూడా దానికే ఉపయోగపడాలి. Right. అంతేగాని అదర్ అవిగేషన్స్ అట్లా లేకుండా, కాంట్రవర్సీస్లోకి వెళ్లకుండా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే డెఫినెట్గా కన్విక్షన్స్ వస్తాయి. ఓకే. దాని ద్వారా మనకు ఉపయోగం కదా, అవును. సొసైటీకి ఉపయోగం. కానీ కొన్ని కేసుల్లో 8 సంవత్సరాలు తీసుకుంటే కొన్ని సెన్సేషనల్ కేసులు ఉన్నాయంట. మీకు ట్రిపుల్ మర్డర్ కేసులు కానీ అటువంటి కేసుల్లో కానీ ఒక స్పెషల్ పీపీ కూడా ఇవ్వాలని ఆలోచన ఎందుకు వచ్చింది? రెగ్యులర్ పీపీ ఉంటారు అక్కడ, ఆ Correct. కోర్టుకి కాకుండా స్పెషల్ పీపీ ఇవ్వడం వల్ల Mm. ఆ కేసు సక్సెస్ అవుతుంది అనేది మీ నమ్మకం. Yeah. కానీ మా మీద ఇంకో అని పెట్టారని వాళ్ళు డిమోర్ అవ్వడం కూడా కొన్ని కనిపిస్తుంటాయి. ఉంటుందండి, కానీ అలా ఫీల్ అవ్వకూడదు. ఇట్స్ ఎ ప్రొఫెషన్ యాక్చువల్లీ. అంటే ఇక్కడ అంటే ఏమైందంటే నేను చేయలేనా ఆయన చేయిస్తారా అనేది కొంతమంది భావించారు. ఉంటుంది డెఫినెట్గా. మనం ఒకళ్ళు ఉండగా ఇంకొకళ్ళకి ఇస్తే ఎవరైనా, ఇప్పుడు ఆ ప్లేస్లో నేనుంటే నేను కూడా ఫీల్ అవుతాను. కానీ అందరికన్నా ఎక్కువ ఏంటంటే ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళు ఫీల్ అయ్యి మన అడిగినప్పుడు మెయిన్ లా అండ్ ఆర్డర్ వాళ్ళదండి. ఒక ప్రాసిక్యూటర్ వాళ్ళకి తగినట్టుగా, అంటే ఒక పర్పస్ అండ్ ఆబ్జెక్ట్తో ఒక ఇన్వెస్టిగేషన్ చేసి ఉంటారు. చాలా బాగా ఇన్వెస్టిగేట్ చేసిన మ్యాటర్ కోర్టులో కరెక్ట్గా ప్రొజెక్ట్ అవ్వట్లేదేమో అని వాళ్ళకి అనుమానం ఉండి నచ్చకపోతే మనం అడుగుతారు, రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేసినప్పుడు తప్పనిసరిగా మనం ఇవ్వాలి. ఎందుకంటే స్టేట్ ఈజ్ అవర్ క్లయింట్. యాక్చువల్గా మనం వాళ్ళ తరపున మనం వాదిస్తాం. వాళ్ళకి నమ్మకం లేనప్పుడు మనం ఎందుకు ఉండాలి అక్కడ? అంటే ఎనీ ప్రొఫెషన్, అది ఎస్పెషల్లీ ఈ ప్రొఫెషన్లో అది ఉంటుంది. క్లయింట్కి మనం నమ్మకం లేనప్పుడు మనం చేయకూడదు ఆ కేసు. వాళ్ళు వీళ్ళకన్నా ఇంకా వాళ్ళు ఎవరైనా పలానా వాళ్ళు అయితే మాకు బాగుంటుంది అన్నప్పుడు ఇవ్వక తప్పదు. ఎందుకు ఇండివిజువల్ పర్సన్స్ కూడా అడుగుతారు చాలా మంది, చాలా ఆ విధంగా వస్తాయి. మీకు చాలా కేసులో మీరు పీపీలు, స్పెషల్ పీపుల్ అపాయింట్ చేశారు కదా, అవును. ఆ విధంగా అపాయింట్ చేసిన తర్వాత మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సక్సెస్ అయిన కేసులు ఉన్నాయండి? ఓ చాలా. మేము ఎక్కడెక్కడైతే స్పెషల్ పీపీస్గా అపాయింట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్లో ఎక్కువ చేసాం. మన ఎం సత్యనారాయణ అని మా పీపీ. ఐ థింక్ నాకు ఇప్పుడు నేను అనుకునే ఇఫ్ ఐఎమ్ రైట్, ఒక 8 to 13 కేసెస్ అతనికి అడిగారు అప్పుడు కంటిన్యూస్గా. అంటే ఆ ప్లేస్లో ఒకటేసారి అన్నీ రావడం జరిగింది, ట్రయల్కి రావడం అయింది. తను అడిగారు, అట్లా ఇచ్చాము. ఆ కేసెస్ అన్ని కూడా బాగా ఇక్కడ సక్సెస్. కూడా ఒకటి కేసు ఉన్నట్లు కదండి, స్పెషల్ పీపుల్ పెట్టి వాళ్ళని కన్విక్షన్ తీసుకొచ్చి సుప్రీంకోర్టుకి వెళ్ళే సరే కూడా బెయిల్ రాకుండా చేయించింది రాకేష్ అని. అవును, సిఎస్ అయిపోయింది అది. ఆ కేసు కూడా ఇక్కడ స్పెషల్ పీపీస్ ముగ్గురిని పెట్టాము. అందులో ముగ్గురిని పెట్టి ఆ కేసు, అంటే ఒక టీమ్ ఫామ్ చేయడం అనేది కూడా ఇప్పుడు నేను వచ్చిన తర్వాత జరిగింది. అది అంతకుముందు సింగిల్ ఇండివిజువలే చేస్తూ ఉండేవాళ్ళు. నేను వచ్చిన తర్వాత ఏంటంటే ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ ఉండాలి. ఒకళ్ళు చేస్తే సరిపోదండి అది. ఎందుకంటే అదర్ సైడ్ అక్యూజ్డ్కి ఏమో చాలా మంది అడ్వకేట్ ఉంటారు, అడ్వకేట్కి ఒక టీం ఉంటారు. ఇక్కడేమో పాపం మన సింగిల్గా ఒక పీపీ ఫైట్ చేస్తూ ఉంటారు. ఆయనకు 2-3 కోర్ట్స్ ఉండొచ్చు, దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం కుదరకపోవచ్చు అంతగా ఎక్కువగా. అలాంటప్పుడు కేసు పోయే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే డిస్కషన్స్లో ఎక్కువ
మనకి పాయింట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో లీగల్ పాయింట్స్ మనకి ఐడియా రాకపోవచ్చు, పక్క వాళ్ళు ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఇస్తారు. డిస్కషన్స్లో లీగల్ అవేర్నెస్ పెరుగుతుంది. సో దాంతో వాళ్ళు డిస్కస్ చేసుకొని మనం కేసు ఇంకొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది కదా అని ఒక టీం. తర్వాత మోటివేషన్ ఉంటుంది, ఒక టీమ్ స్పిరిట్ కూడా డెవలప్ చేయాలి. మనం అందరూ కలిసి వర్క్ చేయడం ఎలాగా అనేది కూడా మనం క్రియేట్ చేయగలగాలి, ఇన్కల్కేట్ చేయాలి డిపార్ట్మెంట్లో. సో అందుకని ఇంపార్టెంట్ కేసెస్ ఉన్నప్పుడు ఇద్దరు ముగ్గురు, సపోజ్ ఒకళ్ళు ఏదైనా బిజీ ఉన్నా ఇంకొకళ్ళు ఆ రోజు వాళ్ళు లీవ్లో ఉంటే ఇంకొక వీళ్ళు అటెండ్ అవుతారు. తర్వాత ఇంపార్టెంట్ లీగల్ ఇష్యూ ఏదైనా వచ్చింది అనుకోండి, టై అవుతుంది ఒక్కొక్కసారి కోర్టులో. అదర్ సైడ్ రైజ్ చేసిన పాయింట్ మనం అప్పటికప్పుడు చెప్పలేకపోవచ్చు, టైం తీసుకుంటాం. దాని మీద వచ్చి స్టడీ చేయాలంటే ఇద్దరు ముగ్గురు అయితే ఇమీడియట్గా వాళ్ళు వేరే వేరే సబ్జెక్ట్స్లో వాళ్ళు పాయింట్స్ మీద వాళ్ళు సెర్చ్ చేసి అందరూ కలిసి ఒకటి అనుకొని ఆ పాయింట్ చెప్పడానికి అవకాశం ఉంటుంది, ఓవర్కమ్ అవుతారు అట్లా ఆ పాయింట్. సో దట్ విల్ గెట్ కన్విక్షన్స్ అనమాట. అంటే 8 సంవత్సరాలు మీకు బాగా 8 సంవత్సరాలు బాగా సక్సెస్ అయింది అనుకుంటారా, లేదా ఇంకా అసంతృప్తి ఉంది అనుకుంటారా? చెప్పాను కదండి ఇందాక, ప్రాసిక్యూషన్ హౌసెస్ అది అసలు అంటే ఫస్ట్ ఎజెండాలో నాకు ఫస్ట్ ఉన్నది అది. 8 సంవత్సరాలైనా అవ్వలేదు అది. దానికి కూడా అదే రీజన్ ఏంటంటే 2 డిపార్ట్మెంట్స్ మధ్యలో అది రావడం, తర్వాత కోవిడ్ మెయిన్ విలన్ దానికి, లేకపోతే ఈ పాటికి అయిపోయి ఉండేదండి. అదొక ఇంకా మీకు బాగా గుర్తుండిపోయిన అచీవ్మెంట్ చెప్పండి 8 సంవత్సరాలు. లోగో తీసుకోవడం చాలా మంచి అచీవ్మెంట్ అండి మా డిపార్ట్మెంట్. అంటే ఎనీ డిపార్ట్మెంట్ ఒక రికగ్నిషన్, డిపార్ట్మెంట్ అనగానే పేరు తప్పితే జనరల్ గా మనకి లోగో ఉంది అనుకోండి, లోగో చూడగానే ఇది డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ డిపార్ట్మెంట్ అని వాళ్ళకి తెలిసిపో, అట్లా ఆ రికగ్నిషన్ రిఫ్లెక్ట్ అయ్యేది ఒక లోగోతో. సో ఆ లోగో ఇంతకుముందు ఎప్పుడు లేదు అసలు. నేను అనుకోవడం కంట్రీలో కూడా అప్పటికి మధ్యప్రదేశ్ తర్వాత నేను మధ్యప్రదేశ్ భోపాల్ ఏదో కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు చూశాను. జస్ట్ 2-3 months దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్, 2 స్టేట్స్ కూడా. మధ్యప్రదేశ్లో ప్రోగ్రాంలో వాళ్ళు మనకన్నా ముందున్నామని ఒక ప్రోగ్రామ్ చేస్తే, మీకన్నా ముందు మేము ఉన్నామని మీరు ఒక ఏవి కూడా చూపించారు. కరెక్ట్, ఏంటంటే అది ఇక్కడ నుంచి ఫస్ట్ వాళ్ళు అక్కడ అది కూడా అకాడమీ, నేషనల్ అకాడమీ, వాళ్ళు ఆల్ ఇండియా డైరెక్టర్స్ ఆఫ్ ప్రాసిక్యూషన్ మీటింగ్ పెట్టారు. నాకు చాలా నచ్చింది అది. ఇప్పుడు దాకా ఎవరు అది కండక్ట్ చేయలేదు, ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నా. నేను కూడా చాలా ఎంతూజియాస్టిక్గా అక్కడ వెళ్ళేటప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. అంటే మన గురించి మనం 10 సార్లు చెప్పుకునే కన్నా ఒక ఏవి తయారు చేస్తాం. మనం ఇప్పటిదాకా మన ఐడియాస్ ఏంటి, నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చేసిన అచీవ్మెంట్స్ ఏంటి, ఒక ఏవి అప్పటికప్పుడు మేము తయారు చేసి, నాకు మా ప్రాసిక్యూటర్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. అందరం కూడా ఫొటోస్ అవన్నీ తీసి మంచి ఏవి తయారు చేసాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మధ్యప్రదేశ్ అప్పటికి నెంబర్ 1 లీడింగ్ ఇన్ ద కంట్రీ. వాళ్ళకి ఏదో అవార్డ్స్ అవి కూడా వచ్చినాయి, చాలా ఇన్నోవేటివ్గా ముందున్నారు అని అనుకున్నాము. అని సరే అప్పటికల్లా టాక్ అది. అక్కడికి వెళ్ళిన తర్వాత మార్నింగ్ సెషన్ అంతా వాళ్ళు మధ్యప్రదేశ్ వాళ్ళ గురించి చెప్పుకున్నారు. ఇట్లా మేము లోగో క్రియేట్ చేసుకున్నాం, ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పారు. చెప్పిన తర్వాత ఆఫ్టర్నూన్ మళ్ళీ ఫస్ట్ ఆఫ్టర్ లంచ్ మాది మా ఏవి ఉంది అని, అప్పటిదాకా అసలు వాళ్ళకి ఐడియా రాలేదు. ఆ రోజు అటెండ్ అయిన కంట్రీలో అటెండ్ అయిన ఏ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్కి ఐడియా రాలేదు. మాది ఒకటే ఏవి అది. ఎప్పుడు ఏముందిలే ఏవి కదా అని వాళ్ళు స్టార్ట్ చేశారు. చేస్తే అది బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అయిందండి. అది 8 minutes కంటిన్యూస్ గా మొత్తం మా లోగా, అంటే మార్నింగ్ నుంచి వాళ్ళు తీసుకున్న మెజర్స్ అన్ని కూడా మాకు ఆల్రెడీ ఉన్నాయి అందులో. ఇంకా షాక్. అండ్ చాలా మంది అందరూ కూడా గట్టిగా అప్లాడ్ చేసి దాన్ని చప్పట్లు కొట్టేటప్పుడు చాలా సంతోషపడి, వాళ్ళు కూడా మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా భోపాల్ సిఏపిటిలో తెలంగాణ ప్రాసిక్యూషన్ అంటే వాళ్ళకి ఒక స్పెషల్ ఇదనమాట. వాళ్ళు ఇప్పుడు ఎవ్రీడే కూడా ఇంటరాక్ట్ అవుతుంటారు. ఏదో దానికి ఫోన్ చేస్తారు, మీ స్పెషల్ రూల్స్ ఏమున్నాయి మేడం, ఇందులో ఎట్లా ఉన్నాయి, అందులో ఎట్లా ఉంది, కన్విక్షన్ ఇప్పుడు ఎంత ఉంది, ఇప్పుడు రేపు కొత్తగా బిఎన్ఎస్ఎస్ వస్తే మీరు ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. అప్పటి నుంచి వాళ్ళు ఒక మార్క్, వీ హ్యావ్ లెఫ్ట్ ఏ మార్క్ విత్ రిగార్డ్ టు ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ ఇన్ సిఏపిటి భోపాల్. మంచి కోఆర్డినేషన్ కూడా పెరిగింది. అప్పటి నుంచి మేము వాళ్ళు స్పీకర్స్ గా కూడా వెళ్ళారు అక్కడ చాలా మంది. వాళ్ళు తెలంగాణ దాటి వెళ్ళారు, తెలంగాణ దాటి మధ్యప్రదేశ్ దాకా వెళ్ళారు. మధ్యప్రదేశ్ నుంచి కొన్ని ఆన్లైన్ క్లాసెస్ అక్కడ నుంచి కూడా వాళ్ళు ఆర్గనైజ్ చేసిన దాంట్లో కొన్ని శ్రీలంక, వేరే అదర్ కంట్రీస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ వాళ్ళు కండక్ట్ చేశారు. స్పీకర్స్ మన పీపీస్ అన్నమాట. బట్ ఐపీఎస్ సెక్షన్ నుంచి మనం బిఎన్ఎస్కి వచ్చాం, సిఆర్పిఎఫ్ నుంచి ఇటు వచ్చాం. పోలీసులకు అవగాహన తీసుకు, అప్పటికే మనకి దాదాపు కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు దాని మీద ఉండిపోయారు. ఐపీసీ ఏంటి, సిఆర్పిఎఫ్ ఏంటి, వీటి ఉన్నాయి సిఆర్పిఎస్ మీద. ఈ బిఎన్ఎస్ లో సెక్షన్లు మారిపోతాయి. సెక్షన్లు మనకు 511 నుంచి కుదించారు, కొన్ని సెక్షన్లు లేవు. వీటి మీద లోకల్ ఐఓలకి తర్వాత ప్రాసిక్యూటర్కి ఏ విధంగా మీరు అవగాహన కల్పించారు? నేను ఆల్రెడీ
దీంట్లో ఈ ప్రోగ్రామ్ కంటిన్యూ చేస్తున్నా. 2016 నుంచి చేస్తున్నాం కదా! ఎట్లాగో 4th సాటర్‌డే మీటింగ్స్ మాకున్నాయి. క్లాసెస్ కండక్ట్ చేయడం. సో, ఒక 2023 ఇది వచ్చింది. మనకి నోటిఫికేషన్ డేట్ 1/7/24 అని ఇచ్చారు. హ్మ్. సో, ఒక 6 మంత్స్ ముందు నుంచి నేను మన ప్రాసిక్యూటర్స్‌ని ఎవరైతే ఆల్రెడీ ఈ టీచింగ్ దీంట్లో మన టీమ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందే నేను ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. సో, వాళ్ళు దాని మీద ప్రిపేర్ అయ్యి ఒక 3 మంత్స్ దాకా టైం ఇచ్చి వాళ్ళు బాగా హ్మ్. ప్రిపేర్ అయ్యారు దాని మీద. ఒక్కొక్కళ్ళకి బీఎస్సీ, ఒకళ్ళకి బీఎన్ఎస్ఎస్, ఒకళ్ళకి సో, అట్లా బీఎన్ఎస్ ఒకళ్ళకి, ముగ్గురికి 3 చేసి దాని మీద మళ్ళీ కొన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్‌కి రిలేటెడ్ చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా డివైడ్ చేసి సపోజ్ అరెస్ట్ ఒక చాప్టర్, కొన్ని సబ్జెక్ట్స్ అనుకోండి. సబ్జెక్ట్ వైజ్ కొన్ని సీజర్ అట్లా. తర్వాత టెక్నాలజీ ఎంత దీంట్లో కొత్తగా ఏం పెట్టారు అవన్నీ కూడా తీసి ఇప్పుడు సర్వీస్ ఆఫ్ సమన్స్ ఆన్లైన్ త్రూ వాట్సాప్ వచ్చింది. సో, అట్లాంటివన్నీ కూడా కొత్త ప్రొవిజన్స్ ఏమున్నాయి అవన్నీ ఒక సబ్జెక్ట్‌గా తీసి వాళ్ళకి ప్రోగ్రామ్ షీట్ ఇచ్చాము. దాని మీద వాళ్ళు ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేశారు. పోలీస్ అండ్ ప్రాసిక్యూటర్స్ ఇద్దరికి. అంటే అపార్ట్ ఫ్రమ్ పోలీస్ అకాడమీ ఉంది. వాళ్ళు హ్మ్. చాలా పెద్ద ఎత్తున చేశారనుకోండి వాళ్ళ పోలీస్‌కి. అది కాకుండా మనకి పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ ఇద్దరికి కలిపి ఎలా చేయాలి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేయాలి, ప్రాసిక్యూటర్స్ రోల్ ఏంటి దాంట్లో అనే దాని మీద మేము ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా మేము మా ప్రాసిక్యూటర్స్‌కి మేమే ట్రైనింగ్ ఇచ్చి పోలీస్ కూడా మేము ట్రైనింగ్ ఇచ్చాం. ఏ ఇన్‌స్టిట్యూట్ లేకుండా. అది ఓకే. అచీవ్‌మెంట్ అంటే అది. దాంట్లో వాళ్ళకి క్లారిటీ వచ్చిందంటారంటే ఇంకా కన్‌ఫ్యూజ్‌లో ఉన్నారా? ఇంకా నడుస్తున్నాయండి. ఇంకా క్లాసెస్ అయితే ఇంకా నడుస్తున్నాయి. హ్మ్. మీరే అన్నారు ఇందాక కొన్ని సంవత్సరాల నుంచి మనకున్న వాటిని అదే. ఒకటేసారి అంటే మార్చడం అంటే ఒకటండి కొంచెం దాని లోపల ఉన్న మెటీరియల్ ఏం మారలేదు కదా! హ్మ్. సో, ప్రొసీజర్స్ కానీ లేకపోతే పీనల్ కోడ్ కానీ ఇవన్నీ కూడా అందులో ఏం పెద్ద ఇటు అటు అటు అయింది కానీ ఆ తప్పితే సెక్షన్స్ అన్ని మనకు సరిపోతాయంటారండి? ఇప్పుడుకున్న వాటికి చాలా చేంజెస్ వచ్చినాయి కదా! ఇప్పుడున్న అప్డేట్ అయినాయి అవన్నీ కూడా. హ్మ్. అవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంది వాటి వల్ల. సో, అందుకని ఆ కొత్తగా వచ్చిన మనకి ఏమేవైతే ఉన్నాయో పీనల్ ప్రొవిజన్స్ కానీ, ఆ చాప్టర్స్ కానీ ఉన్నాయో అవన్నీ కూడా బాగా ట్రైనింగ్ అయ్యారు అందరూ హ్మ్. కూడా. దానికి తోడు ఇప్పుడు క్లాసెస్ కూడా తర్వాత ఇది కోఆర్డినేషన్‌తో విత్ పోలీస్ అండ్ ప్రాసిక్యూషన్ ఇద్దరు కూడా చాలా మంచి టీమ్ వర్క్ జరిగిందండి అందులో. ఇప్పుడు న్యూ క్రిమినల్ లాస్ అని చెప్పి ఒక గ్రూప్ కూడా ఆర్గనైజ్ చేశారు హ్మ్. డీజీపీ గారు. హుహు. దాంట్లో గవర్నమెంట్ తరపు నుంచి. సో, దాంట్లో మేమందరం కూడా స్టేక్ హోల్డర్స్‌గా ఉండి ఎవరి సబ్జెక్ట్స్ వాళ్ళు కొన్ని సబ్జెక్ట్స్ డివైడ్ చేసుకొని దాన్ని మొత్తం నోట్స్ ప్రిపేర్ చేయడం గానీ, తర్వాత గైడ్‌లైన్స్ ఇవ్వడం, ఎస్ఓపీస్ ప్రిపేర్ చేయడం ఇదంతా దాంట్లో మేజర్ రోల్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ అది డీజీపీ గారు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు అచ్చా! అంటే మేము దాని మీద ఎస్ఓపీస్, గైడ్‌లైన్స్ నెక్స్ట్ ఏం చేయాలి అనే దాని మీద దగ్గర 190 సబ్జెక్ట్స్ మీద మన ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ఒక టీమ్ వర్క్ చేసి కొంతమంది ప్రాసిక్యూటర్స్‌ని తీసుకొని వాళ్ళంతా కూడా దాన్ని తయారు చేయడం. నేను దాన్ని మళ్ళీ కొంచెం వెరిఫై చేసి అవన్నీ కూడా ఒక స్ట్రీమ్‌లైన్ చేసి వాటిని గవర్నమెంట్‌కి సబ్మిట్ చేశాం. దాంట్లో మేజర్ రోల్ ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ ప్లే చేశారు. కానీ 511 సెక్షన్‌లో తగ్గించిన అన్నిటికి సరిపోయిందని మీరంటున్నారు. కానీ 377 లేదు కాబట్టి మాకు కావాలి అని ఒక వర్గం వాదిస్తుంది. అటువంటి ఒక కేస్ వచ్చిందనుకోండి. మరి దాన్ని ఎలా మీ వాళ్ళు దాన్ని గైడ్ చేస్తారు? అది అప్పటికప్పుడు చూడాలండి. ఎందుకంటే దాని కేస్ ఫ్యాక్ట్స్‌ని బట్టి ఉంటుంది. హ్మ్. కేస్ ఫ్యాక్ట్స్‌ని బట్టి మనం అది కాకుండా ఇంకేదన్నా సెక్షన్‌లో దానిది అంటే ఫ్యాక్ట్స్ ఒకటే ఉండదు కదా! దాని చుట్టూ ఇంకా కొన్ని రిమైనింగ్ అవునండి. ఫ్యాక్ట్స్ కూడా సర్కమ్‌టెన్సెస్ చాలా ఉంటాయి. ఒకటి కనిపిస్తుంటాయి. చాలా కనిపిస్తాయి. హ్మ్. దాంట్లో నుంచి మనం ఇంకొకటి ఏదన్నా వేరే సెక్షన్ ఆఫ్ లా పెట్టి దాన్ని ప్రొజెక్ట్ చేయగలమా అనేది ఓకే. మనం చూడాలి. అంటే కేసెస్ ఎప్పుడు కానీ కూడా ఎందుకు మేడం ఆ సెక్షన్ పూర్తిగా డిలీట్ చేశారు అసలు? మీకున్న ఆ! ఎక్స్‌పీరియన్స్ బట్టి అడుగుతున్నట్టు. అంటే అది కాన్స్టిట్యూషనల్ ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయండి. హ్మ్. దాని రిలేటెడ్‌గానే ఉంటాయి. ఏది సెక్షన్ తీసేసినా కూడా సుప్రీం కోర్ట్ ఒక డెసిషన్ తీసుకున్నారు అంటే దాని మీద ఒక జడ్జ్‌మెంట్ వచ్చింది. తద్వారా దాన్ని తీసేశారు గవర్నమెంట్ అనంటే దాని కాన్స్టిట్యూషనల్ రిలేటెడ్ ఫండమెంటల్ రైట్స్, ఇన్‌ఫ్రింజ్‌మెంట్ ఆఫ్ ఫండమెంటల్ అచ్చా! రైట్స్ దానికి రిలేటెడ్‌గా ఉంటాయన్నమాట. ఓహో! సో, అది ఇప్పుడు మనకి ఇప్పుడున్న సొసైటీకి సరిపోదు. అంటే ఒకప్పుడున్నది 377 లేకపోయినా అటువంటి కంప్లెయింట్ వస్తే దాని సరౌండింగ్స్‌లో ఏం జరిగింది తీసుకొని దాంట్లో మనం ఫిక్సప్ చేయొచ్చు. చేయడానికి చూడాలి. అంటే ప్రొటెక్ట్ చేయొచ్చు. చేయాలి. ఆహా! చేయాలి. కానీ లేదు అని చేయడానికి బాధపడక్కర్లేదు. అక్కర్లేదు. ఏదన్నా మనం అంటే దాంతో పాటు ఇంకా వేరే ఏమన్నా సర్కమ్‌స్టాన్సెస్ ఉన్నాయనుకోండి. ఇప్పుడు మర్డర్ జరుగుతుంది. మర్డర్‌తో పాటు పక్కన నలుగురిని కొట్టుంటారు అవును. అడ్డొచ్చుంటే. అవును. సో, దాన్ని మర్డర్‌తో లేదు అనుకుంటే వేరే సెక్షన్స్ కూడా అప్లై చేయొచ్చు కదా! అంటే అక్కడ వాళ్ళని ఆ సెక్షన్ చేసుకొని ప్రొటెక్ట్ చేయొచ్చు మనం చేయడానికి కోర్ట్‌లో. చూడాలి మనం. ఓకే. జనరల్లీ ప్రాసిక్యూటర్స్ రోల్ అట్లాగే ఉంటుంది. హ్మ్. మనం అది కాకపోతే ఇంకేదన్నా మనం సెక్షన్ పెట్టగలమా? దాన్ని ఓకే. ఎలా క్రైమ్‌లోకి తీసుకురాగలుగుతామా? అంటే అంతేగాని క్రైమ్ నుంచి తప్పించుకోలేడు. తప్పించుకోవడానికి అవకాశం ఆస్కారం ఉండదు. లేదు. లేదు. ఉండదు. చాలా మరి ఇన్ని సంవత్సరాల సర్వీస్‌లో
మీకు బాగా నచ్చింది? అరే! సాటిస్ఫాక్షన్. కన్వర్షన్ పెంచాననో, లేదంటే మీరు చెప్పారు ఇందాక లోగో డిజైన్ చేశానో, ఇవన్నీ కాకుండా ఈ చేయలేకపోయాను అంటే ప్రాసిక్యూషన్ హౌస్ అని కాకుండా ఇంకేమైనా ఉందా? అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా నేను చేయలేకపోయాను ఆ. అనే మాట అంటున్నారా? ఉన్నాయండి. మా ఆఫీస్ కూడా ఉంది. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఆఫీస్. ఇప్పుడు దాకా మేము ఫైనలైజ్ చేయలేకపోయాం. ఆ. అది అంటే మంచి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌తో ఒక మంచి అంటే ఇండిపెండెంట్ డిపార్ట్‌మెంట్ అండి. ప్రాసిక్యూషన్ డిపార్ట్‌మెంట్. చాలా ఇండిపెండెంట్ డిపార్ట్‌మెంట్. దానికి పోలీస్ లాగానే అది కూడా ఒక ఇండిపెండెంట్. సో, మాకు ఇండిపెండెంట్‌గా ఒక ఆఫీసు, దానికి తగిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ ఉండాలి కదా! అవి ఉంటే బావుంటుంది. కానీ అది అచీవ్ చేయలేకపోయాం. అదే ఈ రీజన్స్ కూడా చేయలేకపోయాం అంటే మాకేమి ఎవరో ఇవ్వకూడదని కాదు, అట్లా ఏం కాదు. వెంటనే ఇట్లాగా ఏపీగా మన అప్పుడు 2014లో అవును. డివైడ్ అయ్యాం. డివైడ్ అయినప్పుడు 5 ఇయర్స్ ఆఫీసులన్నీ కూడా ఏపీ గవర్నమెంట్‌కి ఇవ్వాల్సి వచ్చింది కదా! ఆ తర్వాత వాళ్ళు సరెండర్ చేసే టైంకి మనకి సెక్రటేరియట్ న్యూ బిల్డింగ్ కన్‌స్ట్రక్షన్ ప్రాసెస్‌లో అందరూ కూడా ఆఫీసర్స్ కూడా సర్దుకోవాల్సి వచ్చింది కదా బయట బిల్డింగ్స్‌లో. మీరు బిల్డింగ్ వరకే కాకుండా ప్రాసిక్యూటర్‌లకి ఇవ్వాల్సిన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే వెహికల్ గాని, ఆఫీస్ గాని ఇస్తున్నామని మీరు అనుకున్నారా? ఇచ్చామని గాని, అందులో వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయ్యారని అనుకున్నారా మీరు? ఉండరండి. ఎట్లా ఉంటుంది? నాకే లేదు కదా! వాళ్ళకి ఎట్లా ఉంటుంది సాటిస్ఫాక్షన్? ఎందుకంటే అంటే వెహికల్ కొంతమందికి డ్రైవర్లు కొంతమందికి ఇచ్చినట్టున్నారు కానీ హోమ్ కొంతమంది. గార్డ్స్‌ని పాపం ఎప్పుడైనా కూడా పోలీస్ సపోర్ట్ చేస్తారు. హోమ్ వాళ్ళు గార్డ్స్ కూడా వాళ్ళ మాట వినట్లేదనేది. అది వాళ్ళ అంటే ఇమ్మీడియేట్‌గా దాన్ని కన్సర్న్ అథారిటీస్ చెప్పొచ్చు. మార్పిచ్చి వేరే వాళ్ళని తీసుకోవచ్చు. హుహు. అది ఉంటుంది. అది ఏదో ఇచ్చాము అంటే ఇచ్చాము గాని మాకసలు వాళ్ళతో సరిగ్గా వర్కే జరగట్లేదని మీ వాళ్ళు అంటుంటారు. అసలు అది కూడా లేకపోతే బికాస్ అంటే థాంక్స్ టు ఒకప్పుడు పోలీస్ కదండీ. డిపార్ట్మెంట్ అండి. వాళ్ళు మనకి ఇచ్చారు వాళ్ళు. లేకపోతే మనకి ఇండిపెండెంట్‌గా ఆ అదే నేను సంగతి కూడా లేదు. అంటున్నానండి. పోలీస్ డిపార్ట్‌మెంట్ దయాదాక్షిణ్యాలు కాకుండా మీకు మీరుగా డెవలప్‌మెంట్ అయితే ఇంకా బావుంటది కదా! దానికోసం నేను ఇన్ని రోజులు ప్రయత్నం చేశాను. ఇకపై ఆ ఆ! పోరాటం ఒకటే తిరుగుతదా? లేదు. అది ఇంకా చేయాలి. దాన్ని అంటే ఒక 1 డే, 2 డేస్‌లో జరగదండి. అది అవును. కొంచెం లాంగ్ పర్సుయేషన్ ఉండాలి. గవర్నమెంట్‌కి కరెక్టే. ఇది కరెక్టే ఒక్కటే అండి. ఇప్పుడు ప్రాబ్లమ్ ఈ కాదు స్థాయికి కదా! వచ్చామంటే 8 సంవత్సరాల జర్నీ అయింది కాబట్టి వచ్చింది. వచ్చింది. ఒక రోజు కాదు కదా! కాదు కదా! సో, అవును. వన్ బై వన్ అందులోనూ ఒక లాస్ట్ అసలు ఏమీ లేకుండా జస్ట్ ఊరికే స్ట్రక్చర్‌తో బోన్స్ కూడా పూర్తిగా లేకుండా ఉన్న ఒక దాన్ని అవును. ఫ్లెష్, రైట్. బోన్స్, బ్లడ్ అన్నీ తీసుకురావాలి అనేటప్పటికి టైం పడుతుంది. ట్రూ అండి. అదే అది డౌటే లేదు అందులో. ఆ! మీదే ఆ క్రెడిట్ అంతా. ఇంకా మనం మైనస్‌కొద్దాం. థాంక్ యూ. చెప్పండి. ప్రశాంతంగా నవ్వుతూ పని చేయించే వైజయంతి గారు ఇంకొక షాడోలో కనిపిస్తుంటారని మీ వాళ్ళు అంటుంటారు. షాడో ఏంటో చెప్పండి. ఆవిడది ఇంకో కాయిన్ ఏంటంటే ఆంధ్ర వాళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారని. ఎందుకంటే మీది న్యూజివీడ్ అని. కానీ తెలంగాణ, ఆంధ్ర సెపరేట్ అయిపోయిన తర్వాత కూడా ఈ పదం అవసరం లేదు. కానీ ఎందుకో మీ వాళ్ళు ఇంకా దాన్నే బూచిగా చూపిస్తుంటారు. ఎక్కువగా ఆంధ్ర వాళ్ళు అయితే ప్రాసిక్యూటర్లు అయితే హైదరాబాద్ చుట్టూ పోస్టింగ్లు ఉంటాయని. కాదు తెలంగాణ అయితే ఆదిలాబాద్‌లోనో లేదంటే ఇంకెక్కడో ఎక్కడో వేస్తుంటారండి. 2 జీవో నంబర్ 12, జీవో నంబర్ 16 ఈ రెండిటి వెనక మీరే ఉన్నారండి. అంటూ తర్వాత ఉంటారు. ఇంకొక మూడో క్వెషన్ ఉంది. హ్మ్. టెన్యూర్ వాళ్ళకి అంటే చులకన, హ్మ్. కేడర్ వాళ్ళంటే అభిమానం అని. ఎందుకంటే మీరు కేడర్ నుంచి వచ్చారు కాబట్టి టెన్యూర్ అంటే చులకనగా చూస్తారండి. ఆ ఇద్దరి మధ్యన ఒక లైన్ కూడా క్రియేట్ చేస్తారని. ఈ మూడిటి మీద మీరేమంటారు? ఫస్ట్ క్వెషన్ మీరు అడిగింది ఆంధ్ర మీరు నూజివీడు. కాంట్రోవర్సీ ఏంటంటే మన నూజివీడు కాదండి. ఆ! యాక్చువల్‌గా ఐ బిలాంగ్ టు భద్రాచలం. ఇప్పుడు మీరులో లేకపోతే ఇంకెవరో ఆంధ్ర అనంటే అది మారిపోదు. అవును. ఫ్యాక్ట్ రిమైన్స్ యాస్ ఎ ఫ్యాక్ట్. సో, దట్ ఈస్ మై నేటివ్ ప్లేస్ భద్రాచలం. సో, తర్వాత అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ డాటర్స్, సన్స్, చిల్డ్రన్ జనరల్‌గా ఎదుర్కొనే సమస్య ఇది. ఏంటంటే ఎక్కడెక్కడో వర్క్ చేస్తూ ఉంటారు. డిఫరెంట్ అప్పుడు యునైటెడ్ ఏపీ ఎక్కడైనా సరే వర్క్ అక్కడ విజయనగరంలో వేసి, ఇచ్చాపురంలో వేసి, మళ్ళీ ఇక్కడ ఈ అవును. వరంగల్‌లోనో, వస్తారు. ఆదిలాబాద్‌లోనో వేసి ఉండొచ్చు. ఎక్కడ వేసినా మా ఫాదర్ డిప్యూటీ కలెక్టర్‌గా వర్క్ చేశారు. సో, ఆయన నేటివ్ ఖమ్మం, భద్రాచలం, ఖమ్మం డిస్ట్రిక్ట్ అప్పుడు. ఎస్ట్‌వెల్ ఖమ్మం అవును. మీరు డిస్ట్రిక్ట్. ఫస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పారు కదండి. భద్రాచలం అని అవును. చెప్పాను. చెప్పారు. మరి మళ్ళీ అడుగుతున్నారు మీరు ఆంధ్ర ఆఫ్‌కోర్స్ కాంట్రోవర్సీ ఉంది కాబట్టి. సో, తర్వాత ఎనీ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. పిల్లలు కొంచెం చదువు అనేది వచ్చిన తర్వాత ఒక చోట స్టేషన్‌గా ఉంటారు. ఉండి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇంకా అదే ప్లేస్‌లో మనం ఉండాల్సొస్తుంది. అట్లా మా ఫాదర్ వర్క్ చేస్తూ విజయవాడ రావడం జరిగింది. డిప్యూటీ కలెక్టర్‌గా ఆయన భద్రాచలం నుంచి, వరంగల్ నుంచి నెక్స్ట్ మచిలీపట్నం,
విజయవాడ ఆ ఏరియాస్లో చేశారు. అప్పటికల్లా హైయర్ స్టడీస్కి వచ్చాం కాబట్టి ఒక చోట స్టేషన్గా ఉండి చదవాల్సి వచ్చింది. సో అంత మాత్రం చేత నేటివ్ ప్లేస్ మారిపోదు. చాలా మంది స్టడీస్కి అప్పట్లో గుంటూరు ఇంటర్మీడియట్ అవి ఉంటే మనం అక్కడికే వెళ్ళాల్సి వచ్చేది కదా. సో అట్లా అంతే. మీరు అక్కడ అమ్మాయి అయినా కోడలితో ఆ తెలంగాణ కదండి, మా ఇన్లాస్ మహబూబ్ నగర్. మరి మీరు తెలంగాణ అక్కడ కోడలు అమ్మాయి కదా. అయినా అంటే నేను ఎక్కడ భద్రాచలం. ఏదైనా సరే మీరు తెలంగాణ కోడలే కదా. తెలంగాణ కోడలే. మరి ఇందులో కాంట్రవర్సీ ఎక్కడ ఉందండి? కాంట్రవర్సీ అక్కడ కూడా లేదండి, భద్రాచలం కూడా లేదు. ఒక చిన్న మాట ఈ సందర్భంలో గవర్నమెంట్ మనకు ఒక హెచ్ఓడి పోస్ట్ ఇచ్చేటప్పుడు అండ్ బిఫోర్ దట్ ఒక కాంపిటెంట్ అథారిటీ కమల్నాథన్ కమిటీ మనకి ఇవన్నీ చూసి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసి మనకున్న సర్టిఫికేట్స్ కానీ మన బ్యాక్గ్రౌండ్ ఏంటి అవన్నీ చెక్ చేసిన తర్వాతనే వాళ్ళు డివైడ్ చేశారు. సో వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ ఫస్ట్. మనం లా ప్రాక్టీస్ చేస్తూ ఒక రూల్ పొజిషన్ క్రియేట్ చేసిన ఒక అథారిటీ వాళ్ళు డివైడ్ చేసిన ఆఫీసర్స్ దేర్ ఎండ్స్ ది మ్యాటర్ ఫస్ట్. ఇవన్నీ చూడకుండా ఇచ్చారంటారా ఆయన? లేదు కదా, ఆయన అవన్నీ చూసే ఇచ్చారు, ఆ రికార్డ్ ప్రకారమే ఇచ్చారు. అండ్ దెన్ గవర్నమెంట్ ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి అంటూ ఏమీ ఒక అవగాహన లేకుండా బ్యాక్గ్రౌండ్ పిక్చర్ ఏమీ లేకుండా ఎక్కడి నుంచి వచ్చారనేది తెలియకుండానే ఒక ఆగదు. గవర్నమెంట్ కి తెలుసు, కేసీఆర్ గారు గవర్నమెంట్ అసలు ఆగదు. సో అటువంటి అప్పుడు అందులోనూ 2014 తర్వాత ఇమీడియట్ గా 2016లో సో ఆగే క్వశ్చనే లేదు. అన్ని ఎంక్వైరీస్ దాని మీద అయినాయండి. అది బయట వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇన్ డెప్త్ ఎంక్వైరీ నడిచింది దాని మీద. నా పుట్టుపూర్వోత్తరాలు మా తాత ముత్తాతలు ఇవన్నీ కూడా తీసుకున్న తర్వాత దర్ ఇస్ ఎ పక్కా రిపోర్ట్ విత్ ద గవర్నమెంట్. చూసిన తర్వాత ఇప్పుడు బయట ఎవరో ఏదో అంటే అందుకే గవర్నమెంట్ పెద్దగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వరు. దే హ్యావ్ ఎవ్రీ క్లూ అండ్ ఎవ్రీ ఎవిడెన్స్ విత్ రిగార్డ్ టు మై నేటివిటీ. కానీ 10 సంవత్సరాల తర్వాత ఇంకా తెలంగాణ ఆంధ్ర ఉందండి, అంతా కలిసిపోయాం కదా ఇప్పుడు. అంటే అది ఒక అవకాశంగా ఉపయోగించుకోవడానికి కూడా అయ్యి ఉండొచ్చు అని కార్డు పని ఎప్పుడు ఎలవేళ పనిచేయదు కదండి, పనిచేయదు. కానీ ఒక ఎలిగేషన్ గా చెప్పడానికైతే బాగుంటుంది, దానివల్ల ఉపయోగం లేదనే విషయం తెలుసుకుంటే అది ఉండదు. దానివల్ల ఎప్పుడో అయిపోయింది కదా, 10 సంవత్సరాలు అయిపోయింది. అండ్ మీరు అన్నట్టుగా మా ఇన్లాస్ అంతా మహబూబ్ నగర్. నేను అట్లాంటప్పుడు నేను ఇంటి పేరు మారినప్పుడు మీరు కోడలు ఇక్కడే అవుతారు కదా, తెలంగాణ బిడ్డే కదా మీరు కూడా. అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేయాలి. అంతకన్నా రెండో విషయం అండి, మీ దగ్గర పనిచేస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లకి ఏ పీపుల్ కానీ తెలంగాణ వాళ్ళు కాకుండా ఆంధ్ర వాళ్ళు అయితే హైదరాబాద్ సరౌండింగ్ లోని సంవత్సరాల తరబడి ఉండిపోయారు అనేది. అంటే అది డేటా తీసుకోవాలండి మొత్తం. ఇప్పుడు నేను డేటా మీకు ఇవ్వలేను, కానీ తర్వాత మనం వేసేటప్పుడు అంటే ఇంతకుముందు ఎప్పుడు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఇక్కడ పనిచేయలేదా, లేకపోతే ఇప్పుడు రీసెంట్గా ఇదంతా ఎప్పుడు వచ్చి ఉంటుంది అంటే రీసెంట్గా ఒకళ్ళిద్దరికి ఏదో పడి ఉంటుంది, దూరంగా ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇప్పుడు దగ్గర వేసి ఉంటాం. మరి ఇక్కడే కొన్ని సంవత్సరాల తరబడి పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళ ఎక్కడ ఏ ఆ మాట అనడం కూడా నాకు ఇష్టం ఉండదు, ఈ ఏరియానా ఆ ఏరియానా అని కాదు. ఇప్పుడు తీస్తే మనం రికార్డ్ డేటా తీస్తే చాలా సంవత్సరాలు. అండ్ జనరల్ ట్రాన్స్ఫర్స్ అనేవి గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తాం మనం తప్పనిసరిగా వాళ్ళని అక్కడ నుంచి మనం మూవ్ చేయాల్సి వస్తుంది. ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకే మనం దగ్గర వేస్తామంటే ఒకళ్ళో ఇద్దరు ఆ ఏరియా నుంచి వచ్చిన వాళ్ళకి పడి ఉంటే ఉండొచ్చు, కానీ దాని విదిన్ ది రూల్సే అయి ఉంటుంది అంతే తప్ప అది అగైనెస్ట్ రూల్స్ అయితే గవర్నమెంట్ ఎందుకు ఒప్పుకుంటారు? నేను ఐఎమ్ ఓన్లీ ప్రపోజల్స్ పంపిస్తాం అంతే. అల్టిమేట్లీ గవర్నమెంట్ హ్యాస్ టు గివ్ దోస్ పోస్టింగ్స్. అండ్ నెంబర్ 3 మీరు అడిగింది చులకన అనేది తప్పండి, చులకన అనేది కాదు. ఎందుకంటే ఐఎమ్ అన్ అడ్వకేట్ గా ఉన్న వాళ్ళే ఏపీపీ ఎగ్జామ్ రాసి ఏపీపీగా ప్రాసిక్యూటర్గా వస్తారు. కొంతమంది సెషన్స్ కోర్టులో టెన్యూర్ ప్రాసిక్యూటర్గా అపాయింట్ అవుతారు. వీఆర్ ఆల్ ఫ్రమ్ అడ్వకేట్స్ కమ్యూనిటీ. సో ఒక టెన్యూర్ పీపీని నేను చులకన అని అనుకుంటే ఒక అడ్వకేట్ ని చులకన చేస్తున్నట్టు. అంటే నేను ఎందులో అయితే ఉన్నానో దాన్ని చులకన చేసినట్టు. అంత సంస్కారం లేని మనిషిని కాదు నేను. సో ఐ హ్యావ్ మై ఓన్ సెట్ ఆఫ్ ప్రిన్సిపల్స్, రూల్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. ఓన్లీ థింగ్ అసలు క్యాడర్ ప్రాసిక్యూటర్స్ తప్ప ఈ టెన్యూర్ ప్రాసిక్యూటర్స్ అనేవాళ్ళు దానికి నాకు సంబంధం ఉండదు. డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్కి ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోలే తప్ప వాళ్ళ అపాయింట్మెంట్స్లో కానీ దేంట్లో కూడా మాకు సంబంధం లేదు. దట్ ఈస్ ఓన్లీ కంప్లీట్లీ అండర్ గవర్నమెంట్ అండ్ సిఆర్పిసి దే విల్ బి అపాయింటెడ్. సిఆర్పిసి ప్రొవిజన్స్లో ఎలా అయితే ఉందో అంటే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, దట్ ఈస్ కలెక్టర్,
ఇన్ కన్సల్టేషన్ విత్ సెషన్స్ జడ్జ్ టు ప్రిపేర్ ఏ ప్యానెల్. ఆ ప్యానెల్ నుంచి గవర్నమెంట్ ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. జీవో వచ్చేదాకా నాకు ఎవరు పీపీ వస్తున్నారు, టెన్యూర్ పీపీ వస్తున్నారో నాకు అసలు తెలియదు. ఓకే. సో నాకు ఆ ప్రాసెస్లో నాకు అసలు ఎక్కడ సంబంధమే లేదు. అంటే మీ అడ్వైస్ కూడా తీసుకోరండి? అడ్వైస్ కూడా తీసుకోరు. అది ఎందుకంటే సిఆర్పిసిలో ఉన్న ప్రొవిజన్ అట్లా ఉంది, వాళ్ళ ప్రొసీజర్ సెలక్షన్ ప్రొసీజర్ అట్లా ఉంది. కాబట్టి నాకు అసలు దాంట్లో ఏమాత్రం ఐ డోంట్ హ్యావ్ ఎనీ రోల్ టు ప్లే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అపాయింట్మెంట్ ఆఫ్ టెన్యూర్. టెన్యూర్ అందరూ కూడా ఒక పార్టీ ద్వారా వస్తారు కాబట్టి ఆ పార్టీకే వీళ్ళు కొమ్ము కాస్తారని మీరు వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి? అలా ఏం లేదు. ఇంకా నేను యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది క్వశ్చనే అంటే రాదు అసలు. మీ దృష్టిలో వాళ్ళు ఒక పార్టీ కండువతో వచ్చిన వాళ్ళని? అలా ఏం లేదండి, అట్లా ఏం లేదు. ఎందుకంటే మరి క్యాడర్ అంటే procedure- పర్ఫెక్ట్ ప్రొఫెషనల్స్, టెన్యూర్ అంటే కాదు. అలా ఎందుకంటే సిఆర్పిసి నుంచి ఇందాకే చెప్పాను మీకు, మనం ఆ లాని గౌరవించాల్సిన పరిస్థితి మనకు ఉంటుంది కదా. లా అబాయిడింగ్ గా ఉంటాం కాబట్టి ఇప్పుడు సిఆర్పిసిలో ఉన్న ప్రొసీజర్ ప్రకారమే వాళ్ళు అపాయింట్ అవుతారు. డిస్ట్రిక్ట్ జడ్జి ప్యానెల్ పంపిస్తారు, ప్యానెల్లోంచి వాళ్ళు సెలెక్ట్ చేసుకోవాలి. అది కూడా కలెక్టర్ దగ్గర నుంచి వెళ్తుంది. వెళ్ళినప్పుడు ఒక ప్రొసీజర్లో వెళ్ళిందని మనం వాళ్ళు తక్కువ వీళ్ళు ఎక్కువ అనే మాట ఎప్పుడు కూడా నేను అనలేదు, రాదు అంటే కూడా అది. మీ దృష్టిలో వాళ్ళిద్దరు వ్యత్యాసం కదండి? ఏం ఒకటే. ఉండదండి. అందులో ఇప్పుడు ఇందులో కొంతగా క్యాడర్లో అంత ఎక్కువగా ఎఫిషియెంట్ గా పనిచేయలేని వాళ్ళు ఉండొచ్చు, అందులోనూ టెన్యూర్లో ఉన్న ఉండొచ్చు. చాలా ప్రొఫెషనల్ టెన్యూర్లో ఉంటారు. చాలా మంది మంచి కన్విక్షన్స్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నిన్నగాక మొన్న డీజీపీ గారు ఎన్డీపీఎస్ యాక్ట్ లో ఇచ్చారు చాలా కన్విక్షన్స్ వచ్చిన వాళ్ళందరికీ. అందరూ కూడా వాళ్ళు టెన్యూర్ ప్రాసిక్యూటర్స్. మంచి అందులో ఒకళ్ళు కూడా క్యాడర్ లేరు, వాళ్ళందరూ కూడా టెన్యూర్ వాళ్ళే. మంచి కన్విక్షన్స్ మరి తీసుకున్నారు. ఎందుకండి జీవో నెంబర్ 12, జీవో నెంబర్ 16 వివాదం? అది ఒక అవగాహన రాహిత్యం అండి. అది ఎక్కువ నేను ఇప్పుడు బీయింగ్ ఏ గవర్నమెంట్ సర్వెంట్ అంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే జీవోలు అవి గవర్నమెంట్ ఇచ్చేవి, మనం దాని మీద కామెంట్ చేసి. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆఫ్ ఎ టెన్యూర్ ప్రాసిక్యూటర్ ఈజ్ అండర్ సిఆర్పిసి ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ ది సిఆర్పిసి, నౌ బిఎన్ఎస్ఎస్. అలా అవుతున్నప్పుడు ఒక జీవోలో ఏదో రాలేదనో లేకపోతే ఇంకొక జీవోలో ఏదో ఉందనో అంటే స్టాట్యూట్ ప్రివేల్ అవుతుందా, జీవో ప్రివేల్ అవుతుందా అనేది వాళ్ళకే తెలుసుకోవాలి. లీగల్ అంతే. అంతే. లీగల్ అది ఒక. అండ్ జియో ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇస్తారు, అవును. ఒక హెచ్ఓడి ఇవ్వరు. దాని మీద మా రోల్ ఎంత అంటే ప్రపోజల్ పంపించడం వరకే ఉంటుంది. ఇంకా దాన్ని బీయింగ్ గవర్నమెంట్ సర్వెంట్ మాకు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. నేను ఎంతకన్నా ఎక్కువ దాని గురించి కాంట్రవర్సీ Okay. దాని గురించి మనం మాట్లాడుకుంటాం. ఓకే. అంటే మీ మీద టెన్యూర్ అంటే కొంచెం కోపం ఉండొచ్చు, ఎందుకంటే మీరు వ్యతిరేకిస్తున్నారని వాళ్ళ ఒక భావన ముద్ర పడింది కాబట్టి. కానీ క్యాడర్ వాళ్ళు కూడా మీరు వద్దు, ఆవిడకి ఎక్స్టెన్షన్ ఇవ్వద్దు అంటూ వాళ్ళు లెటర్ ఇచ్చారని తెలుస్తుంది, వాస్తవం అంటారా? ఇచ్చి ఉండొచ్చు, ఇచ్చి ఉండొచ్చు. ఎందుకు వాళ్ళకి ఎందుకని కోపం మీ మీద? వాళ్ళని అడగాలి అది ఆ క్వశ్చన్. ఇప్పుడు నేను అనుకోవడం నా ఎక్స్పీరియన్స్ లో ఉన్నది ఏంటంటే, పని చేయకుండా ఉంటే అందరికి ఇష్టంగా ఉంటుంది. మనం పని అవును, చేయకూడదు. మీరు పడుకోరట్టుగా పడుకునేవారండి కదండి. అదే, మరి అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. మ్మ్. అయి ఉండదు మనం పట్టించుకోకుండా ఉండడం, ఇవన్నీ ఉండడం వల్ల కూడా కొంత ఎక్కువగా వాళ్ళని క్లాసెస్ అనో అవనో ఇవనో మనం చేయడం, స్టేషన్ దాటాలన్నా మీ అనుమతి ఉండాల్సిందే. ఉండాల్సిందే. మరి స్టేషన్ దాటాలంటే అది గవర్నమెంట్ రూల్, అది మ్మ్. నా రూల్ కాదు. అవునండి, మా ఇష్టం వచ్చిన వెళ్తాం వస్తాం, అవును. మీ కోర్టుకి అటెండ్ అవుతున్నది కావాలని స్టేషన్ లో ఉంటే ఎందుకు, లేకపోతే మీకు అంటే ఎందుకు నెక్స్ట్ స్టెప్ కోర్టు కూడా అటెండ్ అయితే అవుతాను, లేకపోతే లేదని కూడా అనొచ్చా? అంటే వాళ్ళు పోతారు. సో అదే, అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్ గవర్నమెంట్ సర్వెంట్స్ కదండి. ఎవ్రీ మనం శాలరీ మీద గవర్నమెంట్ తో వర్క్ చేసేవాళ్ళు. మనకి మరి డెఫినెట్గా పెన్షన్స్ స్టేషన్ దాటాలంటే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ కావాల్సింది. నేను వెళ్ళాలన్నా కూడా నేను ఆ. ఇంటిమేట్ చేయాల్సిందే. ఎందుకంటే లేదంటే వాళ్ళు ఉన్న స్టేషన్ లో ఐఓ అయినా సరే బయటికి రావాలంటే చెప్పాల్సిందే, ఎవరైనా, యూనిట్ ఎనీ ఆఫీసర్ అయినా సరే. చెప్పాల్సిందే. మ్మ్. ఎవరైనా అంటే గవర్నమెంట్ సర్వెంట్స్ అందరికీ కూడా అది రూల్. అవును. మనం అంటే మనకి మన రిలేటెడ్ గా మన డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్ కొన్ని ఉంటాయండి, ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటాం. ఆల్ ఆఫ్ సడన్ వితౌట్ ఇంటిమేషన్ వెళ్ళిపోతే అక్కడ ఏదైనా నెసెసిటీ వస్తే మనం కోర్ట్స్ తో డీల్ చేస్తున్నాం, లా అండ్ ఆర్డర్ తో డీల్ చేస్తున్నాం, క్రైమ్ తో డీల్ చేస్తున్నాం. అటువంటప్పుడు అన్ని టైం లిమిట్స్ ఉంటాయి. ఇవాళ వెళ్ళి మేము 2 days తర్వాత వస్తాం, లేదంటే సండే కాబట్టి బయటకు వెళ్ళాం రేపు వస్తాం చెప్పకుండా వస్తామంటే అప్పుడు ఒక నెసెసిటీ రావచ్చు, ఇమీడియట్ నెసెసిటీ. ఎవరిని అడగాలి అప్పుడు? రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఎవరు తీసుకోవాలి? అందుకని ఇట్ ఈస్ అ మోరల్ ఆబ్లిగేషన్ ఆల్సో. అదేం రూల్ గా ఉండాల్సిన పని లేదు, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఎ రూల్. Okay. మేడం, 8 సంవత్సరాల్లో ఈ డిపార్ట్మెంట్ కి ఒక రూపురేఖ తీసుకొచ్చింది మీకు. ఇటువంటి చిన్న చిన్న ఇష్యూస్ ఎదురవుతుంటాయి, మీ మీద కంప్లైంట్ ఇవ్వడం, మధ్యలో ఒకరిద్దరు అనుకుంటా ఏదో న్యూస్ చేయడం, పేపర్ రావడం, అవును. ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంటదండి? ఎందుకు ఏమనిపిస్తుంది? వచ్చామనిపించిందా, లేదు మన పార్ట్ ఆఫ్ జాబ్ అనుకుని ముందుకు వచ్చారు? ఎప్పుడు నేను దాని గురించి పెద్ద సీరియస్ గా తీసుకోను అండ్ భయపడను దాని గురించి. ఎందుకంటే అది దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఇన్నర్ సెన్స్, మనం ఏం పని చేస్తున్నాము అనేది. మనం చేసే పనిలో తేడా ఉంటే
బయట వాళ్ళు అనక్కర్లేదు. మనకే ఒక మన ఒక కాన్స్టిట్యూషన్ చెప్పేస్తుంది కదా. పనిష్మెంట్ ఉంటుంది. అవును. అది తట్టుకోలేం. బయట కానీ వాళ్ళు తట్టుకోగల శక్తి మీకున్న పేపర్లో వచ్చి పలానా వైజయంత గారు డాష్ డాష్ మా వేధింపులు ఇవన్నీ వచ్చినప్పుడు చిరాకు అనిపిస్తుంటది కదా. ఏం అనిపించదండి నాకు. అనిపించదు. ఎందుకంటే అంటే బ్యాక్‌గ్రౌండ్ వాళ్ళని తెలుసు. వదిలిపెట్టి క్షమించి వదిలేద్దాం అనుకుంటారా? లేదు. క్షమించడం కాదు. దాని బ్యాక్‌గ్రౌండ్ నాకు తెలుసు. అచ్చా. బ్యాక్‌గ్రౌండ్ తెలిసినప్పుడు మీకు తెలియకుండా ఏదో జరిగితేనేమో మనకి ఇదనిపిస్తుంది. అండ్ ఇంకోటేంటంటే మనం వర్క్ చేస్తున్నప్పుడు ఒక అడ్మినిస్ట్రేటివ్ హెడ్‌గా ఉన్నప్పుడు అందరిని కన్విన్స్ చేసి సాటిస్ఫై చేయలేం. అవును. అది అది ఎప్పుడు కరెక్ట్ ఎట్లా కాదులేండి. ఉంటుందంటే 100% చేయలేము ఎవరు కూడా. చేయలేము. అండ్ చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఎలా ఉంటారంటే మేబీ ఇంక్లూడింగ్ మీ నాకు కావాల్సిన ఒక స్టేషనో ఏదో నాకు ఇచ్చినన్ని రోజులు నేను వాళ్ళని మంచివాళ్ళు అంటాను. సపోజ్ అది కాలేదు ఇంకొకటి ఏదో స్టేషన్ ఇవ్వాల్సి వచ్చింది అనుకోండి ఫర్ అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్. అప్పుడు ఏవో కొన్ని కొత్త వస్తాయి. ఇప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ మనకు తెలుసు కదా. ఓహో దిస్ మస్ట్ బి ద రీజన్, అందుకని వాళ్ళు ఇలా యాజిటేట్ చేస్తున్నారు అని చెప్పి. దట్ ఈస్ ఎ బ్యాడ్ ప్రాక్టీస్. అంటే ఆ బ్యాక్గ్రౌండ్ తెలిసిన వాళ్ళు పిలిపించి పనిష్మెంట్ ఇస్తారా, లేదు వాడు పాప ఆడైపోతాను వదిలిపెడతారు? వదిలివేస్తాను. నేను ఎప్పుడు దాంట్లో హెడేక్ తీసుకోరా అటు అది కూడా. అది దట్ యాజ్ ఎ హెచ్ఓడి నా ఇది కాదు. అది నేనున్నది ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. అందుకని ఆ భయపడి వాళ్ళకి ఇచ్చిన మెజర్స్ కూడా నేనేం తగ్గించను. ఎప్పుడు కూడా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. అంటే వాళ్ళు అరిచినా మీ పని మీద నా పని ముందుకెళ్తుంది. నేను చేస్తూ ఉంటాను. ఇలా వాటికి మనం రియాక్ట్ అవ్వడం మొదలు పెట్టామనుకోండి మనం వర్క్ చేయలేము. అండ్ మనకు కొన్ని గోల్స్ ఉంటాయి. ఇది చేయాలి, ఇలా చేయాలి, టైం ఫ్రేమ్ పెట్టుకొని మనం ఆ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ ఇవన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఎఫెక్ట్ అవుతాయి. సో మనకి ఏదన్నా మనం పని సరిగ్గా చేయలేదు అంటే, మనం చేసే పనిలో ఏదైనా పొరపాటు ఉంది అంటే అడగాల్సింది ఎవరండి? గవర్నమెంట్ అడగాలి. అడుగుతుంది కదా, డెఫినెట్ గా అడుగుతుంది. అథారిటీ ఉన్నది ఓన్లీ గవర్నమెంట్. అవును. సో గవర్నమెంట్ కి రెస్పాన్సిబుల్ గా నేను ఉండాలి. గవర్నమెంట్ దగ్గర నుంచి నేను ఎప్పుడు ఈ పొరపాటు చేశాము అనే మాట నేను వాళ్ళ దగ్గర అనిపించుకోకూడదు. బయట ఎవరు మాట్లాడినా వితౌట్ ఎనీ అథారిటీ దే స్పీక్. దాన్ని మనం ఎందుకు పెద్దగా మనం కేర్ చేయాలి? టైం ఆలోచించాలి. వేస్ట్ కూడా. టైం వేస్ట్ కూడా. అండ్ మన పనికి అది టైం చాలా వేస్ట్, మీ ఎనర్జీ వేస్ట్. ఎనర్జీ వేస్ట్. దాని మీద నేను ఇప్పుడు మీకు దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఇప్పుడు మీరు అడుగుతుంది అనమాట. నాకు చాలా ఇన్ఫర్మేషన్ తక్కువ. నేను సంబడి ఎవరన్నా నాకు చెప్తే కూడా నేను వినిపించుకోను. బయట ఏం జరుగుతుంది అనేది ఐ పే డెఫ్ ఇయర్. ఎందుకంటే అంటే మీరు వెళ్తున్న రూట్ కరెక్టా లేదా అని చూస్తారు అంతే. అంతవరకే. అండ్ నాకు అథారిటీ ఎవరు? వాళ్ళకి మాత్రమే నేను రెస్పాన్సిబుల్ గా ఉండాలి. నేను చేసే వర్క్ ఏదన్నా తప్పు ఉంటే గవర్నమెంట్ నన్ను అడగాలి, వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. అక్కడ ఆ రెస్పాన్సిబిలిటీ నాకు ఉంటుంది. ఒకవేళ ఈ సర్వీస్ బాగోకపోతే 8 సంవత్సరాలు ఉంచోరు కదా గవర్నమెంట్ కూడా. కరెక్ట్. ఇంకొకటి నాకు ఇచ్చిన డిపార్ట్మెంట్ లో నేనేం పని చేయగలుగుతాను, ఎంత బాగా చేయగలుగుతాను అంతవరకే గవర్నమెంట్ కూడా కావాలి. దాని మించి వాళ్ళకు కూడా అవసరం లేదు. ఆ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి మంచి రిజల్ట్స్ రావాలి, అంతే కదా. మనం తీసుకున్న ఎంప్లాయీస్ అయినా అంతే కదా. మనం పర్సనల్ గా మన ఎంప్లాయీస్ అయినా మనం ఎక్స్పెక్ట్ చేసేది అదే కదా. సో ఆ కోఆర్డినేషన్ ఉన్నంత వరకు గవర్నమెంట్ తో కూడా మనకు ప్రాబ్లం ఉండదు. అండ్ ఐ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ అండి. గవర్నమెంట్ తో మాత్రం మనకి, ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్మి ఈ పోస్ట్ లో పెట్టారు అండ్ మనకు ఒక బాధ్యత అప్పచెప్పారు. దాన్ని మనం కరెక్ట్ గా చేసి తీసుకురావాలి. అండ్ ఇందాక మీరు అన్నారు ఏదో జియో 16 అవి ఇవి అని చెప్పి. ఇప్పుడు అటువంటివన్నీ కూడా గవర్నమెంట్ నుంచి వస్తాయి. వాళ్ళకి మనం ప్రపోజల్స్ పెట్టినప్పుడు వాళ్ళు ఏదైనా హెల్ప్ అడిగితే మనం అడ్వైస్ చేస్తాం. లేదు అంటే వాళ్ళు తీసుకుంటారు, లేకపోతే లేదు. సో మైటీ గవర్నమెంట్ అండి. వాళ్ళకి చాలా ఒకటా రెండా ఎన్ని ఉంటాయి. సో ఇన్ని ఆర్గనైజేషన్స్, ఇంత ఇంటెలిజెన్స్, ఇంత ఇవన్నీ పెట్టుకొని పారాఫెర్నీలియా పెట్టుకొని ఒక విషయం చేయాలా చేయకూడదా అనేది వాళ్ళకన్నా ఎక్కువగా మనం ఆలోచించలేం కదా. సో గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్, అందుకని దాన్ని గౌరవించాలి. మేడం మీ టెన్యూర్ ముగుస్తుంది, పొడిగించే అవకాశం ఉందంటారా? గవర్నమెంట్ కి తెలియాలండి అని. ఒకవేళ పొడిగించారనుకోండి, మీ గోల్ ఏముంటుంది నెక్స్ట్? ఇంకా అంటే ప్రాసిక్యూషన్ హౌసెసేనండి. అది ప్రాసిక్యూషన్ హౌసెసే నా గోల్. అసలు అది కంప్లీట్ చేయలేకపోయాను అనే బాధ మాత్రం ఉంది. అది ఎట్టి పరిస్థితుల్లో ఫండ్ కావాలి కదండి. అది మనం గవర్నమెంట్ ని కన్విన్స్ చేసుకోవచ్చండి. అంటే అది వెల్ఫేర్ ఇది కాబట్టి డిపార్ట్మెంట్ కి పనికొచ్చేది కాబట్టి గవర్నమెంట్ ఏమి వెనక్కి వెళ్ళరు. అంటే ఒక ప్రాసిక్యూషన్ హౌస్ కాకుండా ఇంకా ఏముంది వెల్ఫేర్ గురించి? ఒక్కసారి రేట్ విషయంలో గానీ అది ఎట్లాగో అవుతుంది. ఇప్పుడు మనం ఇది ఇచ్చిన తర్వాత ఇప్పుడు కన్విక్షన్ రేట్ మనం ఎట్లాగో పెంచుతున్నాం. దానికి కావాల్సిన వేరే రకమైన మెజర్స్ మనం అన్ని తీసుకుంటున్నాం. ఆ కోఆపరేషన్ విత్ పోలీస్ డిపార్ట్మెంట్, ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్, ఇవన్నీ కూడా మనం తీసుకుంటున్నాం ఆల్రెడీ. ఒక్కసారి కనుక ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయింది అనుకోండి, టెక్నాలజీ ఇంప్రూవ్ అవుతుంది. సో మానిటరింగ్ ఎక్కువ ఉంటుంది.
వాళ్ళు చేసే పనిలో ఏ కేసు ఎట్లా మానిటర్ చేస్తున్నారు అనేది పర్సనల్గా ఒక డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్కి మానిటర్ చేసే అవును. ఒక ఎఫిషియన్సీ వస్తుంది. తర్వాత రెగ్యులర్ ఇంటరాక్షన్స్ ఉంటాయి. మనం అది ఏ కేసులు ఎన్ని జరుగుతున్నాయి, ఎట్లాంటి కేసులు మనం పోతున్నాయి, దానికి ఏం మెజర్స్ తీసుకోవాలి, ఈ రెగ్యులర్ ఇంటరాక్షన్ వల్ల బయటకు వస్తాయి. సపోజ్ ఒక కేసు తీసుకున్నాం అనుకోండి, ఇంత కంటెస్టెడ్ మ్యాటర్ ఎందుకు పోయింది అంటే, ఇప్పుడైతే మనం అక్కడ నుంచి పిలిచి వాళ్ళకు ఉండే వర్క్ని పాడు చేసి, లేదంటే ఓ సాటర్డే పిలిచి ఆ సాటర్డే మేము ఏదైనా పనిలో ఉండి మీటింగ్లోనే ఉండి కలవదు. అంటే అట్లా ఒక 2-3 months అయిపోతుంది. ఈ లోపల పాత పడిపోతుంది. అలా కాకుండా మనకు టెక్నాలజీ, వాళ్ళకంటూ ఒక ప్రాసిక్యూషన్ హౌస్ అని ఒక బిల్డింగ్ ఉందనుకోండి, మనం వీసీ కండక్ట్ చేసుకోవచ్చు, వీడియో కాన్ఫరెన్సెస్. అప్పటికప్పుడే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కండక్ట్ చేసుకోవచ్చు. ఒకసారి అది ఏముంది, మనం ఎందుకు ఆ కేసు ఎక్విటల్ వచ్చింది, రీజన్స్ తొందరగా చెప్పండి అంటే దాన్ని బట్టి మనం ఒక ఇంటరాక్షన్ సెషన్ ద్వారా ఎక్కువ స్పీడ్గా మనం డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. అంటే దాని ప్రకారం తీసుకుంటే మీరు 45% నుంచి పెరిగే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా పెరుగుతుంది కదండి. అప్పుడు మనం ఎప్పుడు ఉంటున్నారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు, తర్వాత పోలీస్కి ఇప్పుడు సపోజ్ పోలీస్ కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఏదైనా ఆఫ్టర్ 5-6 వాళ్ళ కోర్ట్ వర్క్ అయిపోయిన తర్వాత కొంతసేపు కూర్చొని ఒక మ్యాటర్ గురించి డిస్కస్ చేయాలనుకోండి, ఒక టీం లాగా వచ్చి చేయాలనుకున్నారు, అక్కడ ఏం ఫెసిలిటీస్ ఉండవు కదా. ఇప్పుడు కోర్టులో వాళ్ళకున్న చిన్న రూమ్లో ఉండాలి. వాళ్ళకంటూ బిల్డింగ్ ఉంటే వాళ్ళు అందులో కూర్చుంటారు. వీళ్ళందరూ పోలీసు కూడా వెళ్ళడానికి ఒక 10 మంది వెళ్ళి కూర్చొని డిస్కస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏదైనా ఒక టీం వెళ్ళాలంటే అక్కడ ప్లేస్ సరిపోదు, వెళ్ళలేరు. తర్వాత ఆఫ్టర్ కోర్ట్ అవర్స్ మనం వెళ్తే ఆ కోర్టు బిల్డింగ్ వాళ్ళది కాబట్టి మనం ఏమి దాంట్లో చెప్పలేము. తర్వాత ఒకటే రూమ్లో ఒక 3-4 ప్రాసిక్యూటర్స్ కూర్చుంటారు, పక్కన వాళ్ళకి డిస్టర్బెన్స్, ఇవన్నీ ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే కనుక ఇమీడియట్గా మనం కావాలనుకుంటే ఎంత లేట్ అయినా ఉండి వాళ్ళకి సలహా చెప్పి ఒపీనియన్స్ ఇచ్చి పంపించవచ్చు. అసలు దాంతో పిక్చర్ మారుతుందండి, కంప్లీట్గా టోటల్ పిక్చర్ మారుతుంది. అది నాకు ఆ విజన్ ఉంది, కానీ అదే ఉంటుంది. అంటే ఒకటే కాదు కదా, అదే ప్యూర్లీ ఓన్లీ గవర్నమెంట్ అంటే పాటికి అయిపోయేది. మనం జ్యుడిషియరీతో కోఆర్డినేట్ చేసుకోవాలి. వాళ్ళకు ఉండే బాధలు వాళ్ళకుంటే, వాళ్ళకున్న దాంట్లో మళ్ళీ టైం తీసుకొని వాళ్ళకి ఎంత ప్లేస్ ఉంది, మనకి ఎంత ఇవ్వాలి, కొంచెం డిఫికల్ట్ ప్రాసెస్ అది. కోవిడ్ రాకుండా ఉంటే అయిపోయేది. అంతే. ఇప్పుడు ఫైనల్గా చెప్పండి, ఈ డిపార్ట్మెంట్లో రావాలనుకున్న మహిళలకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? బాగుంటుందండి, చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మనం కూడా ఇట్లాంటి క్రైమ్తో డీల్ చేస్తున్నాము, ఇంత పెద్ద పెద్ద కేసెస్ చేస్తున్నాము అని మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎనీ ఉమెన్ ఎంత పెద్దగా అంటే ఇందులో టెర్రరిస్ట్ కేసెస్ ఉంటాయి, లేదా రిలీజియస్ మ్యాటర్స్ ఉంటాయి. ఇట్లాంటివన్నీ కూడా కేసెస్ మనం చేస్తున్నాం అంటే ఒక్కొక్కసారి థ్రెటనింగ్ కాల్స్ వస్తుంటాయి వాళ్ళ దగ్గర నుంచి. మనకు కూడా భయపడే సిచ్యువేషన్. వచ్చాయండి? నాకు ఒక కేసులో అంటే మామూలుగా కాదు, చాలా గట్టిగానే వచ్చినాయి. ఒక 2-3 కేసెస్లో అట్లా వచ్చినాయి. బై గాడ్స్ గ్రేస్, ఇందాక మీకు అంటే మీరు నమ్మకపోవచ్చు, ఇదిగా ఉండదు, అది బిలీవబుల్గా ఉండకపోవచ్చు, కానీ భయం తక్కువ. నేనేం పెద్దగా అంత భయపడనండి. ఇప్పుడు అక్కడ దాకా వచ్చాయండి. ఇప్పుడు వద్దులేండి, అది సమ్ సెన్సిటివ్ మ్యాటర్ అది అప్పట్లో. అందుకని ఆ కేసెస్లో వచ్చినప్పుడు కూడా నాకు చాలా భయపెట్టారు. ఇంటికి అప్పట్లో ల్యాండ్ లైన్ కాల్ చేసి ఆ ఇంట్లో అందరినీ కూడా ఎవరు ఫోన్ తీస్తే వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పండి, బచ్చికో దేఖలేతే హే హమ్, అట్లా మాట్లాడారు అనమాట. అంటే డిపార్ట్మెంట్ రమ్మంటారు అమ్మాయిలందరికి, మీరు రమ్మనే రావాలి. కానీ ఇక్కడ ఈ డిపార్ట్మెంట్కి వచ్చే అమ్మాయిలకి ఒక ప్రాబ్లం కూడా వస్తుందండి. అంటే అప్పటికే పెళ్ళి అయితే పర్వాలేదు, పెళ్లి కాకపోతే ఈ డిపార్ట్మెంట్కి వచ్చి పెళ్లి చేసుకుంటే చదువుకున్న లీగల్ కోడలంటే కొంతమంది అత్తలు ఒప్పుకోవట్లేదు. ఇవన్నీ లీగల్ గా మాట్లాడితే మాకు వద్దులే అంటుంటారు. అప్పుడు ఇప్పుడు అంత ఛాన్స్ ఏం లేదండి, వాళ్ళు వద్దు అనే ఛాన్స్ అంతేం లేదు. ఎందుకంటే అలా ఉంటే మన ఫ్యామిలీ కూడా సపోర్ట్ ఉంటుంది అనుకోవచ్చుగా. కోడల పిల్ల ప్లేడర్ అయితే కష్టాన్ని కొంతమంది అత్తలు ఉంటారు. మా అత్తగారు అలా అనుకోలేదు. అంటే మీ అత్తగారు కాదు, ఇప్పుడున్న అత్తలు అంటే కోడల పిల్ల ప్లేడర్ అయితే అన్నిటికీ లీగల్ మాట్లాడుతుంది, వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు కోడల పిల్ల ప్లేడర్ అయితే ఫ్యామిలీకి సపోర్ట్ ఉంటుంది, మా జోలికి ఎవరు రారు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. అనుకుంటే ఏం తప్పు చేసినా లీగల్ పాయింట్ పట్టుకుంటది అని భయపడే వాళ్ళు కూడా ఉంటారు కదా. అది ప్లేడర్ కాకపోయినా పట్టుకోవచ్చండి. లా ఇస్ నథింగ్ బట్ కామన్ సెన్స్. అవును మేడం, మీకు ఇంకొక రోల్ ఉంటుందండి. మీరు ప్రొఫెషనల్ గా ఇక్కడ ఉంటారు, కానీ ఇంకొక రోల్ మీద ఉంది. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అమ్మగా, ఒక కోడలుగా, ఒక భార్యగా ఇవన్నీ కూడా పోషించాలి. అది దీనికన్నా అది మస్ట్ ప్రయారిటీ.
ఈ 2 ఎలా బ్యాలెన్స్ చేయాలండి? ఇటు ప్రొఫెషనల్, ఇటు హౌస్ రెండు వైఫ్ గా చూడాలి, ఇటు అక్కడ టైం ఇవ్వాలి, ఇక్కడ టైం ఇవ్వాలి. కరెక్ట్. ఈ 2 ఎలా బ్యాలెన్స్ చేయాలి? ఫస్ట్ సాక్రిఫైస్ కొన్ని ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్ రెండు వైపులా చేయాలి. అంటే మన ప్రొఫెషనల్ లైఫ్లో కొన్ని సాక్రిఫైస్ చేయాలి, మన కెరీర్ని కొంచెం తగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే మెన్ ఎంత ఫాస్ట్గా వెళ్తారో విమెన్ కొంచెం అంత వెళ్ళలేరు, కొంత సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అంటే ఇంకా కొంత పర్స్యూ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు నేను కూడా నాకు ఇంకా ఎఫిషియన్సీ ఉండి ఇంకా హైయర్ రోల్స్కి వెళ్ళగలిగేది ఉన్నా కొన్ని చోట్ల మనం తగ్గించుకుంటాం ఆపర్చునిటీస్ తీసుకోకుండా. ఎందుకంటే ఇట్లా వెళ్ళామంటే మన ఫ్యామిలీ ఎఫెక్ట్ అవుతుంది అనే ఏరియాస్లో వెంటనే మనం వెనక్కి రావడం జరుగుతుంది యాజ్ ఎ విమెన్. అక్కడ ఒక సాక్రిఫైస్ ఉంటుంది, ఇంట్లో కూడా సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఎట్లా అంటే పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఆఫీస్లో మనం ఇంతమందితో మనకి కూడా ఒక వరల్డ్ క్రియేట్ అవుతుంది. మన ఫ్రెండ్స్ ఉంటారు, మన లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు. మన అందరం కొంత ఏదో వాళ్ళతో ఏదైనా కొంచెం బయటకు వెళ్దాం, ఒక చిన్న ఏదో పార్టీస్ ఉంటాయి, అటువంటివి ఉంటాయి. వాళ్ళతో మనం అలా వెళదాం అనుకున్నప్పుడు అవన్నీ వదిలేసుకోవాల్సి వస్తుంది. అండ్ మనం ఒక లేడీస్ టీమ్ ఏదో పెట్టుకుంటాం, మనందరం కలిసి ఉందాం, ఏదో మనం పార్టీస్ చేసుకుందాం, ఏదో అక్కడికైనా వెళ్దాం అప్పుడప్పుడు, ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఏమన్నా అనుకుంటాం అనుకోండి. ఆ ఫ్రెండ్షిప్ కూడా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ సమ్ టైం. ఆ టైం అక్కడ పోతే మన ఇంట్లో ఫ్యామిలీకి ఇవ్వలేం. సో అక్కడ సాక్రిఫైస్ చేయాలి, కట్ షార్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా వాలంటరీగా హ్యాపీనెస్తో మనం కట్ షార్ట్ చేసుకోవాలి ఆ సాక్రిఫైస్. సో ఇది మీనింగ్ఫుల్ సాక్రిఫైస్. దానివల్ల మనం పిల్లలకి నేను ఇప్పుడైనా సరే అప్పటి నుంచి కూడా సర్వీస్లో ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా స్ట్రైట్ అవే ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ ఐ విల్ కమ్ డౌన్ టు మై హోమ్. ఎవరు ఇంట్లో ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఆ టైంకి ఉంటాను. ఎవరు వస్తే వాళ్ళది ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. తర్వాత ఈ ఇంట్లో అనే దానికి మాత్రం మనం ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అవుతుందండి. ఎస్పెషల్లీ విమెన్ అయితే హస్బెండ్ నుంచి చాలా సపోర్ట్ కావాలి. ఆ సపోర్ట్ అదృష్టం అది. దట్ ఈస్ ఐఎమ్ లక్కీ ఇన్ దట్ వే. సో మై హస్బెండ్ ఈజ్ ఎ బిగ్ సపోర్ట్ టు మీ. ఆయన చాలా సపోర్ట్ ఫస్ట్ నుంచి కూడా అనమాట. అండ్ హీ ప్రొటెక్టెడ్ మీ లైక్ ఎనీథింగ్. సో అట్లా మేము ఒకటే దాని మీద నడుస్తూ హ్యాపీగా మా జర్నీ సాగిపోయింది. సో సక్సెస్ఫుల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్తో ఐ వాజ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ యాజ్ అ డాటర్ ఇన్లా మా ఇన్లాస్ ఇంకా ఎక్కువ నేను లక్కీ అనమాట. చాలా ఎస్పెషల్లీ మై మదర్ ఇన్లా, ఫాదర్ ఇన్లా కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆవిడ లైక్ మై మదర్. నాకు మదర్ లేదు కానీ ఆవిడే నా మదర్. ఆవిడ కూడా ఇప్పుడు కూడా ఎవ్రీ డే ఒకసారైనా మాట్లాడకపోతే ఆవిడ ఉండలేరు, నేను అంతే. అట్లాగే ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేశారు. అట్లా అంటే షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ మై ఫ్యామిలీ ఆల్సో. అంటే 2 రోల్స్ కరెక్ట్ ప్లే చేస్తున్నారు. కానీ మీ డిపార్ట్మెంట్ అర్ధరాత్రి ఏదో మంచి కేసు అయింది, దానికి లీగల్ ఒపీనియన్ కావాలని మీరు పడుకున్న కొన్ని ఫోన్స్ వస్తుంటాయి, జిల్లా ఎస్పీలు చేయొచ్చు, ఇంకెవరైనా చేయొచ్చు. ఆ టైంలో సార్ ఎప్పుడో విసుకోలేదు? అంటే రెస్పాన్సిబిలిటీ కదండి, రాత్రి 10 గంటలు ఫోన్ చేసి ఒక ఎస్పీ అడుగుతారు, మేడం నాకు లీగల్ ఒపీనియన్ కావాలి, ఒక స్పెషల్ పీపీ కావాలి. ఎందుకు నేను సిఐడిలో వర్క్ చేశాను. మోస్ట్ ఆఫ్ మై సర్వీస్ వాజ్ ఇన్ సిఐడి అండ్ ఏసీబీ. ఏసీబీలో అంత టైం తక్కువ, కానీ సిఐడిలో మాత్రం సమ్ టైమ్స్ 12-11 అట్లా కూడా అయిపోతూ ఉండేది. అంటే ఒక టైంలో నేను వర్క్ చేసిన టైంలో మనకి చార్మినార్ బ్యాంక్ కేసెస్, కృషి బ్యాంక్ కేసెస్ అన్నీ ఒకటేసారి, సత్యం రామలింగరాజ్ కేసు, మైటాస్ అని అసలు విపరీతమైన కేసెస్ అండి అప్పుడు ఒకటేసారి మనకి. ఆ టైంలో వర్క్ చేశాను నేను. ఆ వర్క్ చేస్తున్న టైంలో ఒక్కొక్కసారి రాత్రి 11-12 అండ్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ లేచి రావాల్సి వచ్చేది. అండ్ పీపీగా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనకి మార్నింగ్ కోర్ట్స్ ఉంటాయి, మార్నింగ్ 7కి వెళ్ళాల్సి వస్తుంది మార్నింగ్ కోర్ట్లో కనుక మనకు వేస్తే. సో ఇవన్నీ చేయాల్సి వస్తుంది, చేయాలి. అట్లాగే చేశాను. 11-12 అయితే కూడా చేశాను. ఎప్పుడు ఏ రోజు కూడా నేను ఇంటికి వెళ్ళాలి, లేకపోతే ఇంకా ఇంత వర్క్ చేయడం అంటే కష్టం, నాకు ఇంట్లో ఎవరో పిల్లలు ఉన్నారు నేను చూడాలి అనేది ఎప్పుడు నేను ఆఫీస్లో కంప్లైంట్ చేయలేదు. అలా చేయడం కూడా నాకు ఇష్టం ఉండదు. కరెక్టే. కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నప్పుడు సార్ ఏమైనా అబ్జెక్షన్ చేశారా? ఎప్పుడు లేదు, ఎప్పుడు లేదు. పడుకున్నప్పుడు కూడా ఏంటి ఫోన్లు సపోర్ట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఏదైనా ఉంటే తను కూడా లేచి ఏదైనా బుక్ కావాలా, ఎక్కడైనా ఏమైనా ఉందా, నేను తీసి పెట్టినా చూడనా అని చెప్పి తను హీఈస్ ఆల్సో అన్ అడ్వకేట్. కానీ ప్రతి మహిళకి తన చేతి వంట భర్తకి, పిల్లలకి, అత్తకి తినిపించాలి ఉంటుంది. మరి వైజయంతి గారికి ఏది బాగా ఇష్టం, ఏది బాగా చేయగలరు, ఏది బాగా తినిపించారు? వంట అంటున్నారా? టు బి ఫ్రాంక్, వంట నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అంటే నా కాన్సెప్ట్ ఏంటి అంటే ఏదో
తినాలి కానీ దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండకూడదు అంటే అనేది బతకడానికి తినాలి తప్ప ఆ, తినడం కోసం తినడం బతకూడదు కోసం అంటారు. బతకూడదు అని దాని ఆహా. మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటే మనం మిగతా కానీ మీకు విషయాలు లేకపోయినా సరే ఇంట్లో పిల్లలకి వాళ్ళకి ఉంటది కదా. ఫార్చునేట్లీ నా హస్బెండ్ కూడా తక్కువ అండి ఇంకా నేను తినేది కూడా నేను పెట్టేది కూడా తినేంత ఇది ఉండదు మీరు తొందరగా పెట్టట్లేదా తినేసి వాళ్ళు తినట్లేదా? లేదు లేదు అమ్మో ఐ టేక్ కేర్ ఆఫ్ దట్ ఆల్ దీస్ థింగ్స్ సరే మీకు ఏది బాగా ఇష్టమైన వంట, ఏది బాగా చేయగలరు? నేను చాలా లిమిటెడ్ ఫుడ్ తింటాను ఐటమ్స్ కూడా చాలా లిమిటెడ్ గా తింటాను ప్యూర్ వెజిటేరియన్ అండ్ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో వెజిటేరియన్ కానీ చేయడం రాదు. చేయడం వచ్చు ఏదొచ్చు? అన్ని వచ్చు మా వెజిటేరియన్ కర్రీస్ అన్ని చేస్తాను ఆ. అన్ని చేస్తాను వంట మీరు చేతి వంట చేయగలుగుతాను. సార్ ఏది ఇష్టం అండి? పచ్చళ్ళు అంటారు కదా, అటువంటివి. బట్ ఆఫ్టర్ ఒక కొంతకాలం తర్వాత కుక్స్ నేను అపాయింట్ చేసుకున్నాను వాళ్ళు, ఎందుకంటే అక్కడ మాత్రం మన దాన్ని దీన్ని కంట్రోల్ చేయడం కష్టం వచ్చాడు. సో కొంత హెల్ప్ మనకు అవసరం అవుతుంది అక్కడ, లేదంటే వాళ్ళు డిప్రైవ్ అవుతారు. మనం ఏదో హడావిడిలో చేసి అక్కడ పెడితే అది ఉప్పు especially ఎక్కువైనా, children, పప్పు వాళ్ళు ఎందుకు డిప్రైవ్ అవ్వాలి అండ్ మనకు కూడా ఉంటుంది అది. మనం కూడా సమ్ టైమ్స్ తినలేకపోవచ్చు, దాని ఇంపాక్ట్ మన చేసే డ్యూటీ మీద కూడా ఉంటుంది. అందుకని ఫుడ్ అది బాగుండాలి కాబట్టి ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తినాలి అని అంటే ఒక సెపరేట్ గా అదొక సెపరేట్ వింగ్ అని, అందుకని అది కానీ ఒక సినిమాలు అని ఉంటాయి కదండి. ఎంజాయ్మెంట్ ఆ. లైక్ అవుటింగ్ అదంతా ఆ. ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా ప్రతి మనిషికి కూడా. హోమ్ థియేటర్ ఉంటుంది, బయట మూవీస్కి వెళ్తాము. అచ్చా. ఇప్పుడు అంటే అది కొంచెం అందరికి ఫ్రీ టైం చూసుకోవాలి, అది దానికి ఒక ప్లానింగ్ అనమాట. మళ్ళీ సో అండ్ సో డే అయితే మనకి నీకు ఫ్రీ, నేను ఫ్రీ, అలా అనుకొని అందరం కలిసి అనుకొని ప్లాన్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ వేరే కంట్రీస్ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం, అది కూడా ముందే ప్లాన్ చేసుకొని అందరు ఫ్రీ టైం చూసుకొని ఎవరి వర్క్ డిస్టర్బ్ కాకూడదండి. అది మాకు అందరికీ కూడా ఇంట్లో ఒక మెయిన్ ఇదేంటంటే ఎవరి వర్క్ ఎవరు డిస్టర్బ్ చేయరు. తన వర్క్ డిస్టర్బ్ చేసి మనం బయట ఎంజాయ్మెంట్ అనేది ఎవరు పండేవారు. ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత అంటే ప్రాసిక్యూషన్ తో పాటు ఫ్యామిలీ కూడా చక్కగా నడపచ్చు అంటున్నారు వైజయంతి గారు. ఆవిడ దాదాపు 8 సంవత్సరాలు డిపార్ట్మెంట్కి వచ్చి దీని డిపార్ట్మెంట్ రూపురేఖల్లో మార్చి పారేశారు. ఎక్కడో చెట్టు కింద లేదా మెట్ల కింద ఉన్న ప్రాసిక్యూటర్స్ ఈరోజు దర్జాగా తలెత్తుకొని తిరుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం వైజయంతి గారే. వాళ్ళకి ఒక లోగో ఇచ్చి ఒక కోట్ వేసిన తర్వాత వాళ్ళకు మనోధైర్యం పెరిగింది. అదొకటే కాదు, కన్వెక్షన్ రేట్ పెరిగిన తర్వాత వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇచ్చి వాళ్ళకి ఒక గుర్తింపు తీసుకురావడంలో ఆమె ముందుంటున్నారు. ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత కూడా ప్రభుత్వం ఆమె గణిస్తే ఖచ్చితంగా ప్రాసిక్యూషన్ హౌస్ నిర్మించడం కాకుండా భారతదేశంలో తెలంగాణలో కన్వెన్షన్ రేట్ ముందుంజల్లో తీసుకురావడానికి కృషి చేస్తామంటూ వైజయంతి గారు చెప్తున్నారు. ఇది వైజయంతి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నమస్తే, ఆల్ ది బెస్ట్. మీరు ఇంకా ముందు ఉండాలని చూద్దాం. థ్యాంక్స్ అండి. మీరు మరొక వెళ్ళి మీరు అన్నట్లుగా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ హౌస్ అయిన తర్వాత మీ డ్రీమ్ సక్సెస్ అయితే సక్సెస్ అయినా మరో ఇంటర్వ్యూ పెడదాం. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.